హాయ్ హలో వెల్కమ్ టు వలైన్ టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. ఈరోజు రోజులోనే మనతో పాటుగా ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి? వచ్చే ఎన్నికల్లో అధికారంలో వచ్చే అవకాశం ఉందా లేదా? కాంగ్రెస్‌కి నిజమైన ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సా? బీజేపీయా? సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో బీజేపీ సిట్యుయేషన్ ఏంటి? ఇలాంటి రకరకాల అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటుగా బీజేపీ ఎమ్మెల్యే కంటెస్టెడ్ టీఎన్ వంశా తిలక్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతోనే మాట్లాడదాం. ఈ విషయాలు మొత్తం కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. రైట్. మేబీ ప్రాబబ్లీ సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కి హైదరాబాద్ ప్రజలకి మీరు తెలిసుండొచ్చు. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా మీ నేపథ్యం గురించి టు స్టార్ట్ ఆఫ్ చెప్తే బాగుంటుంది. నా పేరు డాక్టర్ టిఎన్ వంశతిలక్. కోలయం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు వ్యక్తులు వాళ్ళ ముద్రని వేసినటువంటి వ్యక్తులు. అమ్మగారు టిఎన్ సదాలక్ష్మి గారు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి దళిత మహిళా మంత్రిని, అంతకుముందు దళిత మహిళా డిప్యూటీ స్పీకర్, మొట్టమొదటి దళిత డిప్యూటీ స్పీకర్. దాని తర్వాత మహిళా మంత్రిని ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ లక్డికప్పులు ఏదైతే ఉండేదో దాంట్లో అది మా నివాసంగా ఉండేది. 9 శాఖలు నిర్వహించారు. దాంట్లో ఎండోమెంట్స్ కూడా నిర్వహించారు. ఎండోమెంట్స్, సోషల్ వెల్ఫేరు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, లాటరీస్, ఉమెన్ వెల్ఫేర్, చైల్డ్ వెల్ఫేర్, ఇవన్నీ. అది కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి 2 ఉద్యమాలు. ఒకటి తెలంగాణ ఉద్యమం, అందరికీ తెలిసిందే. 1969 ఉద్యమానికి సదాలక్ష్మి గారు ఆద్యులు. ఇప్పటికీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్స్లో ప్రశ్న వస్తుంటుంది, మొట్టమొదటి తెలంగాణ ప్రజాసమితి మీటింగ్ ఎవరు ప్రిసైడ్ చేశారు? యాబిస్లో జరిగినటువంటి, మన రెడ్డి హాస్టల్లో జరిగినటువంటి మీటింగ్ ఎవరు ప్రిసైడ్ చేశారంటే గౌతు లచ్చన్న, ఈశ్వరిబాయ్, లేకపోతే కొండలక్ష్మి బాపూజీ, సదాలక్ష్మి. 4 ఆప్షన్స్ ఇస్తే సదాలక్ష్మి గారు ఇస్ ద రైట్ ఆన్సర్. 1969 ఉద్యమం ఆమె ముందు ఉండి నడిపించారు. వాస్తవానికి విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళు ఉద్యోగాలు దొరకకుండా వాళ్ళు మీటింగ్ పెట్టుకుందామంటే కూడా మీటింగ్కి సమయం దొరకని, పర్మిషన్ దొరకని పరిస్థితుల్లో అమ్మగారికి తెలిస్తే వాళ్ళు అక్కడికి వెళ్తే, అమ్మగారు వెళ్ళిన తర్వాత కూడా అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారి రాజ్యం, అప్పుడు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అందుకే ఒక ప్రైవేట్ ఏరియా రెడ్డి హాస్టల్లో మొట్టమొదటి ప్రజాసమితి, తెలంగాణ ప్రజాసమితి మీటింగ్ పెట్టుకున్నారు. దానికి ఆమె అధ్యక్షత వహించారు. తదుపరి తెలంగాణ ప్రజాసమితికి ప్రెసిడెంట్గా చేశారు. జైలుకు వెళ్ళారు, ఎన్నో ఉద్యమాలు చేశారు. లాఠీ గోలీ ఖాయంగే తెలంగాణ లాయంగే అన్నటువంటి నినాదం ఆమెదే. సో ఒకటి తెలంగాణ ఉద్యమం ప్రధానంగా, ఆమె చనిపోయేంత వరకు తెలంగాణ కోసం పోరాడినారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు వాళ్ళందరూ కూడా అమ్మగారి శిష్యులు లాంటి వారు. సో దాని తర్వాత రెండవ ఉద్యమం ఎంఆర్పిఎస్, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. ప్రధానమైన ఉద్యమాల్లో ఇది ఒకటి, సుదీర్ఘంగా జరిగినటువంటి ఉద్యమం. 2 సుదీర్ఘంగా జరిగినటువంటి ఉద్యమాలు. ఎంఆర్పిఎస్ ఆవిర్భావం యాక్చువల్లీ ఏబిసిడి వర్గీకరణ, అది సమస్య. ప్రధానమైనటువంటి దళితుల్లో 2 కులాలు అయితే వాళ్ళకి సమంగా న్యాయం జరగటం లేదు అని చెప్పేసి ఉద్యమం. చాలామందికి తెలియని విషయం ఏంటి, చాలా చోట్ల చెప్పాను కానీ ప్రాచుర్యం జరగాలి ఇది. అందుకు మళ్ళీ చెప్తున్నా, బ్యాక్వర్డ్ క్లాసెస్లో బీసీలో కూడా ఉమ్మడి రిజర్వేషనే ఉండేది. ఆంధ్రప్రదేశ్లో సైతం ఏబిసిడీలు లేవు. అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ వర్గాలన్నీ కూడా 108 కులాలు, 109 కులాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ మా జనాభా దామాషా ప్రకారం మాకు రావాలి, కొందరికి హెచ్చులు కొందరికి తగ్గులు వస్తున్నాయి, చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి బీసీ రిజర్వేషన్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి ఉద్యమాలు జరగలేదు. సో వాళ్ళందరూ వెళ్ళి మా జనాభా ప్రకారం మాకు ఇవ్వాలి అని చెప్తే ఏబిసిడి వర్గీకరణ బీసీలో జరిగిపోయింది. నాన్నగారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా 83 అంటే 75, 76 ప్రాంతంలో ఆయన నియమితులైన తర్వాత ఆయన ఉద్యోగం ఇచ్చేటటువంటి హోదా కాబట్టి ఆయన అప్లికేషన్స్ అన్నీ గమనిస్తుంటే ఒక వర్గం వారి అప్లికేషన్సే వస్తున్నాయి. రోజు సాయంత్రం వాళ్ళు చర్చించుకుంటే ఇదే ఇంట్లో కింద, అప్పుడు పైన పోర్షన్ లేదు, చర్చించుకుంటున్నప్పుడు నేను ఉద్యోగం ఇద్దామంటే కనీసం అప్లికేషన్ కూడా రావటం లేదు. వాళ్ళ హోదా నిర్ణయించేది ఎప్పుడు, వాళ్ళ అర్హత నిర్ణయించేది ఎప్పుడు, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేది ఎప్పుడు అంటే అమ్మగారు అప్పుడు చెప్పారు, బీసీల్లో కూడా వర్గీకరణ లేదు, అది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర బీసీ రిజర్వేషన్ కేటగిరైజేషన్ జరిగింది. ఎస్సీల్లో కూడా ముఖ్యంగా ఇది ప్రధానం ఏంటంటే
ప్రధానంగా మాల మాదిగల సమస్య అనుకుంటారు. ఉమ్, మాల మాదిగల కంటే కూడా ప్రధానంగా మాలలకు రిజర్వేషన్ వచ్చింది, తక్కువ మాదిగలకు వచ్చింది, కరెక్టే. కాకపోతే మాల ఉపకులాలు కానీ మాదిగ ఉపకులాలు కానీ ఉమ్, వాళ్ళకి అసలు రిజర్వేషన్ అంటేనే లేవు. తెలియదు. ఓకే. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకందరికీ ఉపకులాలకు సైతం రిజర్వేషన్ దక్కాలని, అందుకు ఖచ్చితంగా ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ కూడా కేటగరైజేషన్ ఏబిసిడీలుగా జరగాలని, లేకపోతే ఏబీ జరిగేది కదా, అవును. ఏబిసిడి ఎందుకు. ఉమ్, సో కేటగరైజేషన్ జరగాలని ఆ సిద్ధాంతం ఇక్కడే కింది పోర్షన్లో వాళ్ళిద్దరు చర్చించుకున్న తర్వాత ఉమ్, నాన్నగారు అమ్మగారు ఇద్దరు, టివి నారాయణ గారు సదాలక్ష్మి గారు ఏబిసిడి సిద్ధాంతకర్తలు. ఓకే. అక్కడి నుంచి ఉద్యమం స్టార్ట్ అయింది. మందకృష్ణ మాదిగ రాక పూర్వం ఓకే. వాళ్ళు ఆది జాంబవ సమితి అని చెప్పేసి సమాఖ్యాన్ని పెట్టుకున్నారు. మంజునాథ్ గారిని మన కర్ణాటక నుంచి తీసుకొచ్చారు. అన్ని చోట్ల నుంచి వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటా అంటే విజయభాస్కర్ రెడ్డి గారు ఉమ్, అప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. సహజంగానే అన్ని కమ్యూనిటీ వాళ్ళని పిలిచి మీటింగ్ పెడుతున్నారు అవును, నిజాం కాలేజీలో. అవును. ఆ నిజాం కాలేజీలో మీటింగ్లో పెట్టుకునేటటువంటి సమయంలో సదాలక్ష్మి గారిని, ఈ వర్గాల వారిని, జి వెంకటస్వామి గారిని అందరినీ పిలిచి దళితులకు కూడా మీటింగ్ పెట్టారు. ఓకే. దళితులకు మీటింగ్ పెట్టినటువంటి క్రమంలో వెంకటస్వామి గారు వేరే సబ్జెక్ట్స్ అన్ని మాట్లాడుతుంటే, మీరు పెద్దగా ఏం చేసింది లేదు ఎవరికి, మీ సొంతగా చూసుకున్నారు కాబట్టి ఉమ్, ఏబిసిడి గురించి మాట్లాడితేనే మాట్లాడండి అని యువత అక్కడి నుంచి ఆ అవేర్నెస్ అప్పటికే వచ్చింది. ఓకే. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత వాళ్ళు పనిచేస్తే అవేర్నెస్ వచ్చి ఉంటుంది. ఉమ్, టివి నారాయణ గారు, సదాలక్ష్మి గారు, మన ఎన్ వెంకటస్వామి గారు, దాని తర్వాత మందా జగన్నాథ్ గారు, వీళ్ళందరూ అప్పటికే చాలా వర్క్ చేసిన తర్వాత అవేర్నెస్ వస్తే నిరుద్యోగులు లేకపోతే యువకులందరూ మీరు ఏబిసిడి గురించి మాట్లాడండి మా ప్రధాన సమస్య అంటే, ఉమ్, అప్పుడు అమ్మగారు ఆ స్పీచ్లో మాట్లాడుతూ చెప్పారు, మాల మాదిగల సమస్య వాలి సుగ్రీవులు లాంటి సమస్య. ఉమ్, ఎట్లా ఉంది పరిస్థితి అంటే, వాలి ఏమో రాజ్యం అనుభవిస్తున్నాడు, ఓకే. సుగ్రీవుడేమో సొంత తమ్ముడే, కానీ ఆయన భార్యను లాక్కొని ఆయన రాజ్యాన్ని లాక్కొని పక్కకు నెట్టేశారు ఆయన్ని. ఉమ్, అట్లాగే ఒకరేమో పంచభక్ష పరమాన్నాలు తింటున్నారు, ఇంకొకరికేమో గంజులో మెతుకు కూడా లేదు ఉమ్. అని చెప్తుంటే విజయభాస్కర్ రెడ్డి గారు అప్పుడు వాళ్ళకి చెప్పి ఆ మీటింగ్లో ఇట్లా జరిగింది. పంచపక్షాలు తినేది ఎవరు సార్ ఇక్కడ? విజయభాస్కర్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష అధినేత ఎన్టీఆర్, ఓకే. ఓకే. అంతే కదా. ఉమ్, ఉమ్, విజయభాస్కర్ రెడ్డి గారు ఎన్టీఆర్ వచ్చిన ఓకే. తర్వాత. ఓకే. సో అప్పుడు మాట్లాడుతున్న క్రమంలో ఓకే. విజయభాస్కర్ రెడ్డి గారు ఆ స్పీచ్ అదంతా విన్న తర్వాత అప్పుడు మనం ఆలోచిస్తాం, సమాలోచన చేద్దాం అంటున్నటువంటి జరిగింది అది. ఓకే. ఆ మీటింగ్కి కూడా మందకృష్ణ మాదిగ రాలేదు. ఉమ్, ఆయన PWR గ్రూప్లో నుంచి బయటకు వచ్చి వెతుకుతున్నాడు ఏం చేద్దామని. ఉమ్, అప్పుడు కేజీ సత్యమూర్తి గారని, శివసాగర్ ఆయన పేరు, ఆయన దగ్గర ఈయన ఉన్నాడు. అయితే ప్యాంప్లెట్ మాత్రం వాళ్ళ దగ్గరికి పోయింది. ఉమ్, ఉమ్, ఆ ప్యాంప్లెట్, ఈ మీటింగ్ ప్యాంప్లెట్ సంబంధించింది న్యూస్ ఐటమ్ అన్నీ పోయినాయి. సో అప్పుడు వాళ్ళందరూ చర్చించుకొని ఈదుర్ముడి గ్రామంలో ఒక 20 మంది వ్యక్తులు కూర్చుని ఈ ఉమ్, సమస్య బాగుంది, న్యాయంగా ఉంది, దీన్ని మనం ముందరికి తీసుకెళ్దామని అమ్మగారి దగ్గరికి బాగ్లింపల్లిలో, ఉమ్, అప్పుడు బాగ్లింపల్లిలో ఉండేది అమ్మగారు, ఉమ్, అక్కడికి వచ్చి అక్కడి నుంచి అమ్మగారు పర్మిషన్ తీసుకుంటే, అమ్మగారు ఆయనకి ఎవరికి పరిచయాలు లేవు, పీడబ్ల్యూ నుంచి వచ్చారు కాబట్టి ఆయనకి రిస్క్ కూడా ఉంది, థ్రెట్ ఉంది అప్పుడు ఆ, ప్రభుత్వం నుంచి. ఒక మన మందా జగన్నాథ్ గారని అరుంధతీయ బంధు సేవ మండలి పెద్ద పాంప్లెట్ రాశారు. ఉమ్, ఈయన పీడబ్ల్యూ నుంచి వచ్చి ఏబిసిడి గురించి మేము ఎప్పటి నుంచో వర్క్ చేస్తుంటే ఈయన రావడం ఏంటి, ఈయన తీసుకోవడం ఏంటి అని చెప్పి. సో ఆయన ఇక్కడే కూర్చున్నాడు. అప్పుడు నాన్నగారి దగ్గరికి వచ్చినప్పుడు అమ్మగారు అందరూ ప్రతిపక్ష నాయకుల దగ్గరికి, ప్రభుత్వం అప్పుడు టీడీపీ, ఉమ్, చంద్రబాబు నాయుడు. ఉమ్, సో మన రోసే గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు, ఉమ్, వీరామారావు గారు బీజేపీ పార్టీకి అధ్యక్షులు, మన సిహెచ్ రాజేశ్వరరావు గారు విద్యాసాగర్ గారు బ్రదర్, ఆయన కమ్యూనిస్ట్ పార్టీకి అధ్యక్షుడు. నా కొడుకుని పంపిస్తాను, ఇంకో వ్యక్తిని పంపిస్తాను అని చెప్పి సబ్జెక్ట్ మొత్తం చెప్పించి వాళ్ళకి ఇది పాలిటిక్స్కి అతీతంగా మీరు సపోర్ట్ చేయాలని చెప్పి ఆ ఉద్యమం స్టార్ట్ అయింది అట్లా. ఉమ్, అయితే డబ్బుల విషయానికి వచ్చేసరికి నాన్నగారి దగ్గర పంపిస్తే ఇక్కడికి నాన్నగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఇదే సీట్లో కూర్చుని మందకృష్ణ గారు నాన్నగారితో మాట్లాడిన తర్వాత నాన్నగారు ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చారు అప్పటికే. ఉమ్, ఈ నాన్నగారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ అయిన ఓకే. తర్వాత పైసా తీసుకోకుండా ఉద్యోగాలు ఇచ్చారు. సో వాళ్ళని అందరినీ అభ్యర్థించి మాము కొంత డబ్బులు ఇవ్వటము, అట్లాగే ఎవరెవరికైతే ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళకందరికీ రికమెండ్ చేస్తూ మీరు ఇట్లా చేయాలి, న్యాయమైన కోరిక అని చెప్తే, మేము పోయిన చోటల్లా నాకు స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్ సార్ గుర్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే మరి ఎంత ఇమ్మంటారు మీరు అంటే, మందకృష్ణ మా దగ్గర ఎంతో ఇవ్వండి సార్, మాకు ఉద్యమానికి అవసరం వస్తుంది అంటే, సరే 10,000 సరిపోతుందా అన్నాడు. ఆ కాలంలో 10,000 సరిపోతారంటే మేము చాలా సంతోషపడ్డాం. 10,000 ఇవ్వండి అని. సో నెక్స్ట్ డే పోయేసరికి 50,000 ఇచ్చాడు ఆయన. ఇచ్చేయమన్నాడు.
టీవీ నారాయణ గారు పైసా తీసుకోలేదు ఉద్యోగంకి, మేమందరం సెటిల్ అయిపోయినాం. ఈరోజు డబ్బులు అడుగుతున్నాడు, అందున తన కోసం కాదు కమ్యూనిటీ కోసం అడుగుతున్నాడు. కాబట్టి తప్పకుండా మేము సపోర్ట్ చేస్తామని ఆ రకంగా అమ్మగారు పొలిటికల్ పరిచయాలు ఏర్పాటు చేశారు, నాన్నగారు ఆర్థికంగా సపోర్ట్ చేశారు. ఆ రకంగా ఎంఆర్పిఎస్ ముందరికి సాగింది. పద్మశ్రీ అవార్డు అంట కదా మీ ఫాదర్ టీవీ నాన్నగారు నారాయణ పద్మశ్రీ ఏ ఏ ఏ బేస్ మీద సార్? అంటే ఏ సర్వీస్ మీద? సోషల్ సర్వీస్. సర్వీస్ ఆయన దరిదాపు 30 పుస్తకాలు రాశారు, కానీ సాహిత్యంలో రాలేదు. ఓకే, ఆయనకు సోషల్ సర్వీస్ మీదే వచ్చింది. రైట్. ఆయన సంఘ సంస్కర్త కూడా. ఓకే, డాక్టర్గా ఉన్నటువంటి టిఎన్ వంశ తిలక్ గారు ఎలా పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు, ఎప్పుడు ఎంటర్ అయ్యారు? మా మదరే ఇన్స్పిరేషను. చిన్నప్పటి నుంచి అటువంటి పరిస్థితుల్లోనే పెరిగాం కాబట్టి ఓకే. అమ్మతో పాటు వివిధ కార్యక్రమాల్లో పోవడం, చాలాసార్లు డ్రైవర్ లేని పరిస్థితుల్లో నేనే డ్రైవర్ని, ఆమెని ప్రతి చోటికి తీసుకెళ్ళడం, ఓకే, ప్రతి మీటింగ్లో వినడం, ప్రజల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలిసి వచ్చింది. కాబట్టి ఇది ఒక తరంలో జరిగితే న్యాయం జరిగేటటువంటి పరిస్థితి లేదు, అచీవ్ చేసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు చేసిన మంచి పన్నే ముందరికి కొనసాగిస్తున్నారు. ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు? ఏ పార్టీతో ఎంట్రీ ఇచ్చారు? ఇదేనా ఇంతకు ముందు ఏదైనా పార్టీ ఉన్నది? ఇంతకు ముందు కూడా నేను మొట్టమొదటి పబ్లిక్ ఆర్గనైజేషన్లో పనిచేసింది ఎంఆర్పిఎస్. ఓకే. అప్పటి వరకు నేను ఏ పార్టీలో లేను. అమ్మ వివిధ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో లేను, లేకపోతే టీడీపీ పార్టీలో కూడా మెంబర్ కాదు. ఓకే. బాలకృష్ణ నా క్లాస్మేట్, సొంత చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా నేను దాంట్లోకి పోలేదు. అమ్మగారిని తీసుకెళ్ళింది నేనే, అయితే నేను దాంట్లో మెంబర్ కాల. ఓకే. నేను ఫస్ట్ పబ్లిక్ లైఫ్లో వచ్చింది ఎంఆర్పిఎస్లో. హైదరాబాద్, రంగారెడ్డి 2 జిల్లాల కన్వీనర్గా చేశాను. రాజధానిలో జరిగినటువంటి మేజర్ కార్యక్రమాలన్నీ నేనే నిర్వహించాను. ఓకే. సో దాని తర్వాత నేను మన లక్ష్మీ నరసింహస్వామి డిగ్రీ కాలేజ్ అని భువనగిరిలో ఉంది, అక్కడ ఉద్యోగం చేస్తా ఉన్నా. అప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. మీరు ఇన్నయ్య ఉంటాడు కదా, గాదే ఇన్నయ్య, దాని తర్వాత నాగారం అంజయ్ గారు, వాళ్ళందరూ కలిసి భువనగిరి జూనియర్ కాలేజ్లో మీటింగ్ పెట్టుకున్నాం. ఓకే. అప్పటికి కేసీఆర్ ఇంకా స్టార్ట్ కాలేదు, పార్టీ పెట్టే ముందు, బిఫోర్ 2001. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మీటింగ్ అంతా పెట్టుకుని తెలంగాణ మళ్ళీ అన్యాయం అయిపోతుంది కదా, చేయాలంటే ఎప్పటి నుంచో అన్యాయం అయిపోతుంది, ఎవరు పట్టించుకోవటం లే, వచ్చిన చెన్నారెడ్డి గారు వాళ్ళందరూ డబ్బులు చేసుకుని పక్కకి వెళ్ళిపోయినారు, మరి ఎవరు పట్టించుకోవటం లేదు కదా అని చెప్తే, లేదు మనం చేద్దామన్నారు. నేను చెప్పాను, ఏదో ప్యాకేజీలకి లేకపోతే ఏదో కొన్ని వనరులు ఇస్తామని చెప్తే మాత్రం ఒప్పుకునేది, టోటల్ తెలంగాణకు ఒప్పుకుంటే మనం పనిచేద్దాం. అప్పుడు అదే నినాదంతో వచ్చినటువంటి కేసీఆర్ గారు ఏదైతే ఉన్నారో, అక్కడ ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత మన నాగారం అంజయ్ అని చెప్పేసి ఉంటాడు, ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్, 7 months నా దగ్గరికి మనిషిని పంపించాడు. ఆ మనిషిని రోజు మేము పోయినప్పుడల్లా నిన్ను గుర్తు చేస్తున్నాడు, నువ్వు రమ్మని పంపిస్తే హరీష్ రావు గారి అధ్యయంలో టీఆర్ఎస్లో జాయిన్ అయినా. ఓకే. టీఆర్ఎస్లో జాయిన్ అయ్యి టికెట్ని ఆశించాను. అప్పుడు కూడా కంటోన్మెంట్ ఆలేరు 2 టికెట్లు ఆశించాను, వచ్చిందా? కానీ దొరకలేదు. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఓకే. సో దాని తర్వాత నేను 30 సంవత్సరాలు అప్పటి నుంచే టీఆర్ఎస్లో ఉన్నప్పటి నుంచి, అంతకంటే ముందర నుంచి కూడా దాదాపు 30 సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్లో ఉన్నా. ఓకే. ఆర్ఎస్ఎస్లో సామాజిక సమరసత వేదిక అనేటటువంటి ఆర్గనైజేషన్లో. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తులు అటువంటి ప్రాంతీయ పార్టీలకు దూరికి వెళ్ళరే? అయితే తెలంగాణ ప్రధానంగా. ఓకే. ఇంకో మాట చెప్పాలి, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కేఎస్ బాబు అని చాలా దగ్గర అంచుడు, ఆయన ఎంఆర్పిఎస్లో పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన ఇదే ఇక్కడికి వచ్చి రాజశేఖర రెడ్డి గారు మాదిగలకి ఎక్కువ సీట్లు ఇస్తామంటున్నారు. అప్పటికి వర్గీకరణ జరగలేదు కదా, సీట్లు మాదిగలకి ఎక్కువ ఇస్తామంటున్నారు, జనాభా దామాషా ప్రకారం ఇస్తామంటున్నారు. అయితే ఎవరికి ఇవ్వాలో మాత్రం మీరు అడగద్దన్నారు, మనకు దాదాపు 25 నుంచి 30 సీట్లు వస్తాయన్న, తప్పకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు తప్పకుండా పోటీ చేయాలి అని చెప్పేసి నన్ను అడిగాడు. నేను చెప్పాను, రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకి వ్యతిరేకమయ్యా, నేను ఎట్లా వస్తానంటే, లేదన్నా నువ్వు రావాల్సిందే, ఖర్చులు కూడా ఆయన పెట్టుకుంటాడంటే, కేవలం తెలంగాణ భావజాలం వల్ల, అమ్మగారి నాన్నగారి ఆదర్శం వల్ల నేను కాంగ్రెస్ పార్టీకి పోలేదు, టికెట్ కన్ఫర్మ్ ఉన్నా పోలేదు. ఓకే. అంటే ఆ నిబద్ధత మీరు గమనించాలి. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం స్టార్ట్ అయింది కాబట్టి, తెలంగాణ ఉద్దేశంగా, ప్రాంతీయ పార్టీ అంటే ఆర్ఎస్ఎస్ భావజాలం, మళ్ళీ తెలంగాణకు కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు కదా, సుష్మా స్వరాజ్ గారు సపోర్ట్ చేసిన తర్వాతే కదా తెలంగాణ వచ్చింది. సో న్యాయమైన కోరిక ఎక్కడ ఉంటే, ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్గా నేను జనరలీ అదే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. మన విపి సింగ్ గారు కానీ లేకపోతే ఫస్ట్ విపి సింగ్ మాట్లాడినప్పుడు ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ అని వచ్చింది. సో ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్గానే నేను తీసుకుంటాను. అందుకు తెలంగాణ ఉద్యమంలో నేను పాటుపడ్డాను, తెలంగాణ ఉద్యమంలో దాంట్లో పనిచేశాను, ఆలేరు టికెట్ ఆశించాను, కంటోన్మెంట్ టికెట్ ఆశించాను, కానీ వివిధ కారణాల వల్ల టీఆర్ఎస్ని ఎప్పుడు పెట్టారు, బీజేపీలోకి ఎప్పుడు వచ్చారు? నేను టీఆర్ఎస్లో గమనించింది ఏంటంటే, ముఖ్యంగా మాదిగల పట్ల కేసీఆర్ గారికి, అంటే ఏమంటారు దాన్ని,
టీఆర్ఎస్ పార్టీలో ఒక ఉదాసీనత ఉంది. చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ చెప్పినప్పుడు ఇక్కడ మన ఆత్మగౌరవ సభని నిర్వహించాము. అక్కడికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మాకు ఏ శుభకార్యం జరిగినా మేము అగ్రవర్ణాలుగా కూడా పెద్దింటి మాదిగ దగ్గరికి వెళ్ళి ఆయనకు వాళ్ళ దంపతులకు బట్టలు అవి పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మొదలు పెడతాం కార్యక్రమం. ఇది విచిత్రం ఏంటంటే అన్ని వర్గాల్లో ఉంది, రెడ్లల్లో ఉంది, కమ్మల్లో ఉంది, అన్ని అగ్రవర్ణాల్లో ఉంది. కేవలం ఒక వెలమల దగ్గరే వాళ్ళు మాలల దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే వెలమలకు వేరే పర్యాయ పదం ఏంటంటే వెలమాల, వెలివేయబడ్డ మాలలని ఒక నానుడి. అది ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రూవ్ చేయలేను, విన్నది చెప్తున్నాను మీకు. అందుకు ఈ కేసీఆర్ వాళ్ళు కొంత మాల పక్షపాతం, నేను కొంత అది ఎదుర్కొన్నాను. ఒకనొకప్పుడు పెళ్ళైన బయటికి వెళ్తా అంటే ఆయన ఇంట్లోనే బయటికి వెళ్తుంటే నేను ఎదురొస్తే ఆయన వెనక్కి వెళ్ళిపోయినాడు. వెనక్కి వెళ్ళిపోయి కాసేపటి దాకా రాలి. నాకు అర్థమైంది, అంటే నేను ఎదురొచ్చా కాబట్టి వెనక్కి వెళ్ళిపోయినాడు. నేను అక్కడి నుంచి తప్పుకొని పక్కకు వచ్చేసిన తర్వాత ఆయన 5 నిమిషాల్లో వేరే వాడిని పిలిపించి ఎదురు తీసుకొని వెళ్ళిపోయినాడు. సో ఐ గాట్ ద హింట్. యూ ఫెల్ట్ ఇట్. ఇది పరిస్థితి ఇక్కడ బాగలేదు, మనకి ఇక్కడ న్యాయం జరిగే పరిస్థితి లేదని చెప్పేసి బయటకు వచ్చి నార్మల్గానే ఉన్నాను. ఆర్ఎస్ఎస్లో పనిచేసినాను కాబట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళ వల్లే నాకు టికెట్ వచ్చింది. మొన్న బై ఎలక్షన్లో టికెట్ రావడం జరిగింది. ఆర్ఎస్ఎస్ సంఘం దానికి ముందే జాయిన్ అయ్యారు మీరు బీజేపీలో? కొంచెం ఇంకా ముందుగా అంటే ఆర్ఎస్ఎస్లో ఉన్నాను. ఆర్ఎస్ఎస్లో అంటే బీజేపీలో అప్పుడే నేను జాయిన్ అన్నట్టే కదా. సో ఆ భావజలంతో ఉన్నాను. ముఖ్యంగా మీరు గమనించాలి ఏంటంటే సామాజిక సమరసత వేదిక, ఈ ఇంటికి సుదర్శన్జీ గారు వచ్చారు. సుదర్శన్ సంచాలక ఆయన కర్ణాటక బేస్డ్. నాన్నగారి దగ్గరికి వచ్చారు. వచ్చి 4 గంటలు ఉన్నారు ఇంట్లో భోజనం చేసిన తర్వాత. నేను ఆయన వస్తున్నాడు కదా అవకాశం తీసుకుందామని మంచి భోజనం, కర్ణాటక వ్యక్తి కాబట్టి ఇక్కడ హ్యాబిట్స్లో జొన్న రొట్టె భోజనం అది చేసేది కర్ణాటక వాళ్ళు. వాళ్ళని పోయి రిక్వెస్ట్ చేసి ఇక్కడ లైవ్ పెట్టించా. మనం పార్సల్ తీసుకురావచ్చు కానీ ఇక్కడ వాళ్ళందరూ పిలిపించి వంట చేయించి మంచి ఆయన అన్నాడు, ఎక్కడి నుంచి తెప్పించావు, కహాసే బన్వాయ్ అంటే ఇట్లా మీ వాళ్ళని తెప్పించాను సుదర్శన్జీ అంటే. తిన్న తర్వాత ఆయనతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నా. ఏంటది, మీరు హిందూయిజం కోసం బ్రతుకుతున్నారని చెప్తున్నారు, హిందూయిజం కాపాడుతున్నామని చెప్తున్నారు, కానీ దళిత సమాజం నిర్లక్ష్యానికి గురవుతా ఉంది, అందరూ క్రైస్తవానికి వెళ్ళిపోతున్నారు, మరి ఆర్ఎస్ఎస్ ఏం చేయటం లేదు ఎందుకు దీనికి? ఇది ఒక ముఖ్య కారణం. నేను ఆర్ఎస్ఎస్లోకి పోవడం కానీ నా అంబిషన్ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ రాకూడదు, నిజమైన దళితులకు మాత్రమే రిజర్వేషన్ రావాలన్నది నా జీవితం యొక్క లక్ష్యం. నేను చూశాను, దగ్గర నుంచి గమనించాను. కేటగరైజేషన్ కంటే పెద్ద సమస్య. సో దాని కొరకు నేను ఆ రోజు సుదర్శన్జీతో మాట్లాడితే, మేము చాలా పనులు చేస్తున్నాం, దళిత్ సమాజ్ నైబోల్నా అంటే ఎందుకు చెప్పద్దు సార్, ప్రజలంతా అట్లే చూస్తున్నారు, సమాజం అట్లే చూస్తుందంటే ఆయన చాలాసేపు మాట్లాడి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. భాగయ్య గారు, శ్యామ్ సుందర్జీ, అందరు పెద్ద పెద్ద వాళ్ళు వస్తే, నువ్వు కేవలం మాట్లాడతావు పనిచేస్తావు అంటే బ్రహ్మాండంగా పనిచేస్తాను, ఈ అబ్బాయిని తీసుకెళ్ళి చూపించండి, మన వివిధ క్షేత్రాల్లో దేంట్లో పనిచేస్తాడంటే సామాజిక సమరసత వేదికలో నన్ను ఇంట్రడ్యూస్ చేసి. సామాజిక సమరసత అంటే కులాల మధ్యలో ఉన్నటువంటి ఏదైతే హెచ్చు తగ్గులు ఉన్నాయో అవి తీసేసి అందరం సమానమే. ఇప్పుడు కులం పోవాలంటే సడన్గా పోదు. సో దానికి మొట్టమొదటి అడుగు ఏంటి, మనం అందరం సమానమే. ఇప్పుడు ఆయన ఒక పెద్ద ఆయన చెప్పాడు కదా, గడపలోనే కులం, గడప దాటితే హిందువులం. సో అది తీసుకురావడానికి మొట్టమొదటి ప్రక్రియ ఏంటి, మనము కులాల మధ్యలో హెచ్చు తగ్గులు లేవు, అందరం ఒకటే. మనం ఎవరం కూడా మనం తలుచుకుంటే అక్రమంలో పుట్టినటువంటి వాళ్ళం కాదు, అది దైవ నిర్ణయం. అసలు ఎవరికి పుట్టాలో అన్నది దైవ నిర్ణయం. సో అందుకు ఆ పుట్టినటువంటి వ్యక్తికి ఏం తప్పులేదు దాంట్లో. సో దాంట్లో సమరసత అంటే సామరస్యం కులాల మధ్యలో తీసుకురావడానికి సామాజిక సమరసత వేదిక ముందు నేను జనరల్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా, దాని తర్వాత అధ్యక్షుడిగా చేశాను, సుదీర్ఘంగా చేశాను. మొన్న బై ఎలక్షన్ వరకు నేనే అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్నాను. అక్కడి నుంచి ఎంట్రీ, బై ఎలక్షన్లో నాకు టికెట్ రావడం, ఆ ప్రయత్నం చేయడం. మాదిగ మాలల గురించి వచ్చింది కాబట్టి ఒకటి నేను విన్నా, నా అబ్జర్వేషన్ చెప్తున్నాను, మేబీ నేను రాంగ్ కూడా అయ్యి ఉండొచ్చు, దాన్ని మీరు కరెక్ట్ చేయొచ్చు కూడా. మాలలకి మాదిగ డిఫరెన్స్కు, మాలలు కొంత ఎడ్యుకేటెడ్గా ఉంటారు, కాస్త ఫార్వర్డ్గా ఉంటారు, బట్ మాదిగలు వచ్చేసరికి కొంత నెగ్లిజిబుల్గా ఉంటారు అనే ఒక నానుడి విన్నాను సార్. ఇది తప్పుగా ఉండొచ్చు, మీ ఒపీనియన్ దీని మీద? ముఖ్యంగా ఈ చాలా చరిత్ర ఉందండి ఇది. మాదిగలకి ఏంటంటే వాళ్ళ వృత్తి అందరికీ తెలుసు. చనిపోయిన పశువుల దగ్గర నుంచి చర్మం తీసుకొని ఆ చర్మాన్ని వివిధ చెప్పులుగా మాత్రమే కాదు, డప్పుగా కానీ చెప్పుగా కానీ
లేకపోతే మీరు కనుక గమనిస్తే దే ఆర్ సోషల్ సైంటిస్ట్. నేను చెప్పడం కాదు, చాలామంది చెప్పారు. నా వర్గం కాబట్టి నేను చెప్పుకుంటే బాగుంది. మీకు చెప్తాను. నీటిని మూట కట్టింది మొట్టమొదట మాదిగలు. ఏది, మీరు ఆడుతూ పాడుతూ అని చెప్పి పాట ఉంటుంది, అవును హీరో హీరోయిన్ కలిసి నీళ్లు తీసి తోడుతుంటారు, అవును దాన్ని బొక్కనే అంటారు. అది నీళ్లు తీసి తోడేది వేసేది అది లెదర్తో చేసింది. ఓకే ఓకే ఆ నీటిని ఫస్ట్ మూట కట్టి మన అగ్రికల్చర్కు, మన వ్యవసాయానికి పంపించింది మొట్టమొదటి దాంట్లో ఉన్నటువంటి పనిముట్లు తయారు చేసింది మాదిగలు. ఓకే రైట్. రెండవది, దాని తర్వాత ఏంటి, మెటాలిక్, మన ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఎట్లా, మీరు ఏదన్నా మెటల్ని గడ్డపార తయారు చేయాలన్నా, లేకపోతే నాగలి తయారు చేయాలన్నా, కొడవలి తయారు చేయాలన్నా, ఆ మెటల్ని వంచాలంటే అప్పుడు మెషిన్లు లేవు కదా, అవును ఇప్పుడు ఫర్నెస్లు కూడా లేవు. దాన్ని తోలు తిత్తి అంటారు కదా, దాన్ని కొలిమి తిత్తి అంటారు. ఆ కొలిమి తిత్తిని తీసి ఆ ఫైర్ని డైరెక్ట్ చేసేటటువంటి పనిముట్లను తయారు చేసి మన గొడ్డలిని కానీ, లేకపోతే మన గడ్డపారను కానీ, లేకపోతే పారను కానీ, ఇవన్నీ తయారు చేయించడానికి ఉపకరించింది మాదిగలు. సో వీళ్ళకంటూ అట్లే చెప్తున్నా, మీరు గనక చూస్తే ఇక్కడే శివుడు ఉన్నాడు, కరి చర్మాంబధారి అంటారు. అంటే ఏంటది, తోలుని, జింక తోలుని, కరి చర్మాంబధారి అంటే తోలు, జింక తోలు కట్టుకున్నటువంటి వాడు. ఆకులు అలుముల తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇంకా కొంచెం ప్రొటెక్షన్ కావడానికి తోలు కట్టుకున్నారు. తోలు ఎవరు తీశారు, మాదిగలు తీశారు. ఓకే ఓకే సో సోషల్ కల్చర్ కానీ, సోషల్ సైంటిస్ట్ కానీ, వీళ్ళకంటూ ఒక వ్యాపకం ఉండేది, డబ్బులు వచ్చాయి. చిన్న ఉదాహరణ చెప్తా మీకు. హరిశ్చంద్రుణ్ణి వేలం వేసినటువంటి క్రమంలో, అంటే ఒక బలమైనటువంటి వ్యక్తి ఏనుగు మీద నిలబడి ఆ నాణ్యాన్ని, బంగారు నాణ్యాన్ని ఎంత పైకి విసిరేస్తే అంత పెద్ద రాశి ఉంటే హరిశ్చంద్రుని కొనొచ్చు. హరిశ్చంద్రుని కొంటే ఏమొస్తుంది, హరిశ్చంద్రుని వస్తే రాజ్యం లేదు, ఆయన ట్రెజరీ లేదు, ఖజానా లేదు, కనీసం భార్య కూడా లేదు, ఎవ్వరు లేరు. హరిశ్చంద్రుని కొంటే నిజాయితీ మాత్రమే వస్తుంది, నిజాయితీకి ప్రతీక. అవును. ఆ హరిశ్చంద్రుని కొన్నవాడేవాడు, ఆక్షన్ పెట్టినట్టే కదా, ఆక్షన్లో కొన్నవాడేవాడు, వీరబాహు. వీరబాహు ఎవరు, మాదిగ. అంటే శ్మశానాన్ని నిర్వహించేటటువంటి వాడు. అంత డబ్బులు ఉండేవి వాడి దగ్గర. వీళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కాబట్టి మీరు అంటున్నటువంటి కొంత ఉదాసీనత, కాకపోతే చెడు వ్యసనాలు, సినిమాల్లో చూపించినా ఎక్కడ చూపించినా ఈ మాదిగలు అనగానే డప్పులు, లేకపోతే మందేసి చిందేయటం, ఇవి చూపిస్తారు. అదొక ప్రధాన కారణం, అది కూడా పోవాలి. కాకపోతే వీళ్ళకి వ్యాపకం ఉంది కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి, చెప్పు లెదర్ బిజినెస్ చాలా పెద్ద బిజినెస్, విపరీతమైన డబ్బులు వస్తాయి. సో అందుకు గాను వీళ్ళు ఈ జాబ్ దాంట్లోకి పోలేదు, పోటీ పరీక్షలకు పోలేదు. అదే మా మాల సోదరులు ఏంటంటే వాళ్ళు పోటీ పరీక్షలకు పోయారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వాడు. ఈ నేపథ్యం మీరు గమనించాలి. దళిత క్రిస్టియన్స్ యొక్క ఎంట్రీ ఎక్కడ జరిగింది అంటే, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అక్కడ అంతా బ్రిటిష్ రాజ్యం, ఇక్కడ నైజాం రాజ్యం. ఇక్కడ నైజాం రాజ్యం కాబట్టి ఇక్కడంతా ఉర్దూ మీడియం, నాన్నగారు కూడా ఉర్దూ మీడియంలో చదువుకున్నారు. అక్కడ బ్రిటిష్ రాజ్యంలో అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత పోటీ పరీక్షలు ఉర్దూ మీడియంలో జరగలేదు, దేంట్లో జరిగినా ఇంగ్లీష్ మీడియం జరిగినాయి. సో అక్కడ నుంచి వచ్చినటువంటి దళిత క్రైస్తవులు అందరూ, ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఎల్లలు లేవు, బార్డర్స్ లేవు, ఎవరన్నా పాల్గొనొచ్చు. దాని తర్వాత వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో పాల్గొన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి పైచేయి అయింది. ఇక్కడ అందరూ ఉర్దూ మీడియం. పోటీ పరీక్షల్లో అందరికీ ఉద్యోగాలు ముఖ్యంగా దళిత క్రైస్తవులకి, అందున మాలలకి ఎక్కువ వచ్చినాయి. అక్కడ మాలలు ఎక్కువ కదా, మాలలకి ఎక్కువ వచ్చినాయి. వచ్చిన తర్వాత న్యాయంగా ఏం జరగాలి, వాళ్ళు ఏం రాస్తారు, అప్లికేషన్ ఏం రాస్తారు, మేము క్రిస్టియన్స్ అని రాయరు, హిందువులమని రాస్తారు. క్రిస్టియన్స్ అని రాస్తే ఉద్యోగం రాదు. సో హిందువులమని రాస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు గమనిస్తే పెద్ద పెద్ద ఉద్యోగాలన్నీ మన కాకి మాధవరావు దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళకి అందరికి వచ్చాయి, చీఫ్ సెక్రటరీలు అందరికి. వచ్చిన తర్వాత న్యాయంగా హిందువులకి చేయాలి కదా, పోనీ మాలమాదలకి సమానంగా చేయాలి కదా. ఒకటే అయితే గనక వాళ్ళు పక్షపాతంగా ఒకవైపే, అందున కూడా క్రిస్టియన్స్కే చేసేవాడు. ఎవరన్నా వాళ్ళ దగ్గరికి పోయి, వేరే వ్యక్తి బొట్టు పెట్టుకొని పోతాడు గుడికి పోయిన తర్వాత, బొట్టు ఎందుకు పెట్టుకున్నావు తీసేయి అనేవాడు. భరత్ భూషణ్ దానికి లైవ్ ఎగ్జాంపుల్. చాలా మంది, కాకిమాధవరావు కూడా. సో ఇటువంటి పరిస్థితుల్లో, అన్యాయం జరిగిన పరిస్థితుల్లో మాలమాదిగలు నిజంగానే మీరు అన్నట్టు వాళ్ళు చాలా అడ్వాన్స్, కాకపోతే హార్డ్ వర్కింగ్ ఉన్నారు, నేను కాదంటాం లేదు. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి, ఏది తప్పు అంటే అది చెప్పాలి, ఏది కరెక్ట్ అంటే అది కరెక్ట్ అని చెప్పాలి. వాళ్ళ దగ్గర ఉన్న మంచి కూడా మనం నేర్చుకోవాలి. అన్ని పాజిటివిటీ మనం తీసుకుంటేనే కదా పైకి వస్తాం. సో వాళ్ళు హార్డ్ వర్కింగ్ చేస్తూ ప్లస్ పక్షపాతం చేస్తూ అన్నీ చేస్తూ వాళ్ళు పైకి ఎదిగారు. పైకి ఎదిగిన తర్వాత మనవాడే కదా అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ ఎంకరేజ్ చేసింది లేదు. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ది లైవ్ ఎగ్జాంపుల్, పాత వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. మన వెంకటస్వామి గారు
వెంకటస్వామి గారు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు న్యాచురల్గా అందరూ ఉద్యోగాల కోసం పోతాం. కేంద్ర పరిశ్రమ ఏముంది, బిహెచ్ఈఎల్ ఉంది. బిహెచ్ఈఎల్ పరిశ్రమ అక్కడ ఉంది. బిహెచ్ఈలో ఉద్యోగాలు చాలా ఉండేవి. అది వెరీ హైలీ పెయిడ్ శాలరీస్ కూడా. సో టెక్నికల్ పీపుల్ కానీ అన్ని వర్గాల వారికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో వీళ్ళు వెంకటస్వామి గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఫలానా నాకు ఎస్సీని కాబట్టి నాకు ఉద్యోగం అక్కడ ఇప్పించండి, అక్కడ ఉద్యోగాలు ఉన్నాయని అడిగేవారు. ఆయన ఏం చేసేవాడు, పేపర్ తీసుకుని ఏంటి నువ్వు అనేవాడు. అంటే ఏంటి సార్ నేను ఎస్సీని. ఎస్సీలో ఏంటి, మాలనా మాదిగా అని అడిగేవాడు. సో నేను మాదిగా అన్నాడు అనుకోండి, ప్లీజ్ హెల్ప్ హిమ్ అండ్ కైండ్లీ డూ ద నీడ్ఫుల్ అని సంతకం పెట్టేది. రైట్. అదే మాల వ్యక్తి వస్తే కూడా నువ్వేంటంటే మాల అంటే ప్లీజ్ హెల్ప్ హిమ్ అండ్ కైండ్లీ డూ ద నీడ్ఫుల్. అక్షరాలు సేమ్, మాటలు సేమ్, సెంటెన్సెస్ సేమ్. కానీ మాదిగలకి రెడ్ పెన్తో సంతకం పెట్టేవాడు, మాలలకి గ్రీన్ పెన్తో సంతకం పెట్టేవాడు. ఇక్కడ సంతకం పెడితే అక్కడ ఉన్నటువంటి మాల జనరల్ మేనేజర్ భాస్కర్ రావు గారు అనుకుంటా ఆయనకి, ఆయన ఇది చూసి మాదిగలు పోతేనేమో చేస్తాం చూస్తామని తిప్పేది రెడ్లో ఉంది కాబట్టి మాలలు పోతే ఇమీడియట్గా ఉద్యోగాలు ఇచ్చేది. సో ఇది జరిగినటువంటి చారిత్రాత్మక వివక్ష. అందువల్ల ఇద్దరికి అర్హతలు ఉన్నాయి, స్టిల్ ఉంది. సో స్టిల్ ఉంది, ఎందుకు లేదు, తప్పకుండా ఉంది. అయితే తగ్గింది కాదని నేను చెప్పటంలే, తగ్గింది కానీ వివక్ష ఉంది. ఇప్పుడు మీరు కనుక గమనిస్తే వర్గీకరణని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. అంబేద్కర్ ఏమన్నాడు, దామాషా ప్రకారం ఎవరికి ఎంత జనాభా ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ ఫలితాలు రావాలన్నాడు. అదే కదా రాజ్యాంగం. మరి అంబేద్కర్ పేరు తీసుకునేటువంటి, ప్రధానంగా అంబేద్కర్ పేరు తీసుకునే అంబేద్కరైట్స్ అనేటటువంటి వాళ్ళు మాలలే. కానీ మరి ఆయన సూత్రం ఎందుకు పాటించరు అంటే, నాకు లాభం జరిగితే దాన్ని పక్కన పెడతాం. అర్థమైందా? ఇది కరెక్ట్ కాదు. అట్లాగే మాల సోదరులు ఉధృతంగా లేదు వర్గీకరణ జరగాలి అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకందరికీ పాదాభివందనం. అందుకే ఇప్పుడు అన్ని వర్గాల్లో న్యాయం ఉంది కాబట్టి, అన్ని వర్గాలు సపోర్ట్ చేశారు కాబట్టి, కేవలం మాలమాదిగల సమస్య కాదు, అన్ని వర్గాలు. మీరు మనం రిజర్వేషన్ పోవాలనుకుంటే ఏదో ఒక దశలో పోవాలి కదా. రిజర్వేషన్ పోవాలనుకుంటే ఎప్పుడు పోతుంది, అందరికీ సమాన అవకాశాలు దొరికితే ఏదో ఒక స్థాయికి వచ్చిన తర్వాత రిజర్వేషన్ అవసరం లేకుండా పైకి వస్తారు. అటువంటి పరిస్థితి రావాలంటే రిజర్వేషన్ ఫలితాలు అందరికీ దక్కాలి. సో అందులో ఒక స్టెప్, ప్రధానమైనటువంటి స్టెప్ ఈ వర్గీకరణ. నరేంద్ర మోదీ గారి వల్ల ఈ వర్గీకరణ సాధ్యమైంది. ఈ రెండు వర్గాల గురించి మీరు చాలా డీప్గా చెప్తున్న ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇంకో క్వశ్చన్ కూడా ఉంది నాకు సార్. ఈ మాది కావచ్చు మాల కాబట్టి ఈ ఆరిజిన్ ఎప్పుడు జరిగింది, ఈ వేరియేషన్ ఎప్పుడు వచ్చింది అంటారు మీకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం? నాకు తెలిసిన మేరకు చెప్తాను. తెలిసిన మేరకు ఏంటంటే, మీరు కనుక గమనిస్తే మన శంకరాచార్య వాళ్ళు పోతుంటే, ఆయన పాదయాత్ర చేసేటటువంటి క్రమంలో భగవంతుడు మాల వ్యక్తి రూపంలో వస్తాడని చెప్తారు. పక్కకు వాళ్ళ శిష్యులందరూ పక్కకు తొలుగు అంటుంటారు. ఆయన స్నానం చేసుకుని బయటకు వస్తుంటే పక్కకు తొలుగు అంటుంటారు. పక్కకు తొలుగు అంటుంటే ఈ మాల వ్యక్తి ఏమంటాడంటే, ఎవరిని తొలగమంటున్నావు, శంకరాచార్యని పట్టుకొని అంటాడు. ఎవరిని తొలగమంటున్నావు, నన్ను తొలగమంటున్నావా, నాలో ఉన్న భగవంతుని తొలగమంటున్నావా, నాలో ఉన్న ఆత్మని తొలగమంటున్నావు అంటే, అప్పుడు శంకరాచార్యుల వారు ఆయన పాదాభివందనం చేసి అప్పటి నుంచి, అంటే అప్పటి నుంచి ఉంది క్రానికల్స్ చెప్పడం. ఓకే. దాని తర్వాత మన చిన్నజీఆర్ స్వామి గారు ఉన్నారు కదా, రామానంద తీర్థ వాళ్ళది. రామానంద తీర్థ ఆయన కాంగ్రెస్, ఆయన మన రామానుజుల వారు, మన సహస్రాబ్ది జరిగింది. ఆయన పెద్ద శంషాబాద్లో పెద్ద విగ్రహం ఉంది. రామానుజుల వారు ఉన్నప్పుడు ఆయన ఏంటి, ఆయన మన ఒక మంత్రం చెప్తే, పంచాక్షరి మంత్రం చెప్తే, ఆయన ఇది నువ్వు ఎవరికి చెప్పొద్దు అని గురువు ఉపదేశిస్తే, ఆయన విన్నవాళ్ళు స్వర్గానికి పోతారు, మరి గురువు చెప్పకుండా దాన్ని ఉపదేశిస్తే మాత్రం వాళ్ళు నరకానికి పోతా ఉంటారు. ఈయన గుడి గోపురం అంటే ఆర్చ్ ఉంటుంది, ఆర్చ్ పైకి ఎక్కి అందరికీ చెప్తాడు. అంటే సమరసత అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు జరుగుతుంది, ఇంకా రావటం లేదు, మనసులో మార్పు రావాలి. సో ఆయన రామానుజుల వారు ఆ మంత్రం అందరికీ ఉపదేశించినటువంటి సందర్భంలో గురువు చెప్తాడు, ఏంటి నువ్వు నరకానికి పోతావు అంటే, నేను నరకానికి పోయినా పర్వాలేదు, ఇంతమంది స్వర్గానికి పోతారు కదా అని చెప్పి ఆయన సమరసత కోసం ఆయన తెగించి చెప్తాడు. ఆయన ఏం చేశాడంటే, ఆయన తరుణంలో అప్పుడు పూజారులు ఈ దళిత వర్గాల్లో లేరు. ఆయన, మీకు తెలుసో లేదో, మాల దాసరి, మాదిగ దాసరి, వీళ్ళు పూజా వర్గాలు, పూజలు నిర్వహించేటువంటి వాళ్ళు దళితుల్లో. బ్రాహ్మణుని వాళ్ళని అందరినీ ప్రయత్నం చేస్తే, అంత పెద్ద ఆయన ప్రయత్నం చేస్తే కూడా మార్పు రాలేదు. అప్పుడు ఏం చేశాడు, దళితుల్లో మాల దాసరి, మాదిగ దాసరి వర్గాన్ని ఆయన తీసుకొచ్చాడు. అప్పటి వరకు లేవు. ఎందుకు, పూజలు దాన్ని నిర్వహించాలి కాబట్టి, దళితుల్లో కూడా పూజలు ఉండాలి కదా. అందుకని మాల దాసరి, మాదిగ దాసరి వర్గాన్ని దాన్ని మొదలుపెట్టింది రామానుజుల వారు. సో అప్పటి నుంచి కులాలు ఉన్నాయి.
అంతకుముందు మరి ఈ విభేదం ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ రైట్. ఎందుకుందో తెలీదు, కొంచెం చాలా ఎక్కువగానే ఉంది. చాలా అంటే వెంజ్ఫుల్ గా ఉంటారు రెండు వర్గాలు. వెంజ్ఫుల్ గా ఉంది. అది అంటే ఆ, మరి ఉద్యోగాల పోటీయా లేదంటేనేమో ఇంకేదన్నా ఉందా తెలియదు కానీ ఉమ్. చాలా వెంజ్ఫుల్ గా ఉంటారని నేనైతే విన్నాను. అది చాలా వెంజ్ఫుల్ గా ఉంటాయి, చాలా అన్ఫార్చునేట్ కూడా. ఆ, ఇప్పుడు బయట వాళ్ళు దళిత కులం పేరుతో తిడతారంటే అవును. ఈ సబ్ కాస్ట్ లో కూడా కులం పేరుతో తిట్టుకుంటారు, అది మంచిది కాదు. రైట్. దానికోసమే మా ప్రయత్నం. కమింగ్ టు ది పార్టీ, చెప్పండి. మీరు బై ఎలక్షన్లో సీట్ తీసుకున్నారు, సరే కంటెస్ట్ చేశారు. అంటే సిట్టింగ్ సీటు ఏదైతే ఉందో అది బీఆర్ఎస్, ఒక మనిషి చనిపోతే వచ్చిన బై ఎలక్షన్ అది. ఆ థర్డ్ మీరు ఆ ప్లేస్ సిట్టింగ్ అంటే అధికార పార్టీని కిందకి నెట్టేసి, అంటే ఐ మీన్ ఏదైతే సిట్టింగ్ సీటు, మీరు సెకండ్ ప్లేస్కి వెళ్ళారు. కానీ 13,000 మార్జిన్తో అంతా ఓడిపోయారు. 40,000 పైన ఓట్లు సాధించారు. ఏంటి ఎక్కడ తేడా కొట్టిందంటారు? ఏదో ఆల్మోస్ట్ గెలిచారేమో అన్న సంకేతాలు కూడా వచ్చాయి. ఎవరైతే శ్రీ గణేష్ గారు గతంలో బీజేపీతో కంటెస్ట్ చేశారో 2023లో బై ఎలక్షన్లో కాంగ్రెస్కి వెళ్ళారు, గెలిచారు. ఏం జరిగింది అక్కడ ఆ ఎలక్షన్, ఆ కాంటెక్స్ట్? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అవును, అది బై ఎలక్షన్ కాబట్టి అవును. మీరు కనుక గమనిస్తే రేవంత్ రెడ్డి గారు దిస్ బై ఎలక్షన్ ఈజ్ రెఫరెండమ్ ఫర్ మై గవర్నమెంట్ అన్నాడు. ఆహా. అక్కడ ఇరుక్కున్నాడు ఆయన. ఆ Okay. మాట అన్న తర్వాత ఆహా. విశ్వ ప్రయత్నాలు జరిగినాయి. నివేదిత నాకు వ్యతిరేకంగా ఎవరైతే పోటీ చేశారో లాస్ట్ చనిపోయిన తర్వాత అవును. వచ్చినటువంటి బై ఎలక్షన్ అవును. బీఆర్ఎస్ పార్టీ అని, సో నివేదితాన్ని కూడా ప్రయత్నం చేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఇట్లన్నా మనం గెలవాలి అన్న ప్రయత్నంలో నివేదిత దగ్గరికి వెళ్ళారు. ఎవరు? మైనంపల్లి వాళ్ళందరూ వెళ్ళారు. ఓకే. వాళ్ళు వెళ్ళి నువ్వు కాంగ్రెస్ పార్టీకి రామ్మా, నీకు ఇస్తాం టికెట్, నువ్వు గెలవాలి అంటే మా ఖాతాలో ఒకటి పడాలి. అంతే. ప్రజా సంక్షేమం దృష్టి ఉండదు కాంగ్రెస్కి, మా ఖాతాలో ఒకటి పడాలి, మా రిఫరెండంలో మేము బాగుందామని నిరూపించుకోవాలి. చూపించుకోవాలి. ఆ అమ్మాయి పోలేదు, ఆ అమ్మాయి లొంగలేదు. ఆ అమ్మాయి కొన్ని రోజులు ఆలోచించిన తర్వాత అందరితో మాట్లాడితే ఆమె ఉండిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఓకే. వాళ్ళ నాన్నగారి లెగసీ ఉంది కాబట్టి. అవును. దాని తర్వాత మా మహనీయుడు ఉన్నాడుగా శ్రీ గణేష్ గారు, ఆయన బీజేపీ పార్టీలో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళారు. ఈయనకేంటి ఈయనకి వ్యాపారం ఎమ్మెల్యే అయిపోవాలి. సో ఈయన జంపు. అప్పటి వరకు అవకాశం లేదు నిజంగానే, ఎందుకంటే పోటీ చేసి సెకండ్ ప్లేస్ వచ్చింది శ్రీ గణేష్కి, ఎమ్మెల్యే ఫ్యామిలీ మన నివేదిత, నాకు అవకాశం లేదు. నేను దుబాయ్లో ఉన్నప్పుడు అప్పుడు ఈ వార్త తెలిసింది, యాక్సిడెంట్ అయింది, ఖాళీ ఏర్పడ్డది బై ఎలక్షన్. నేను కోరుకున్న కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ ప్రయత్నం చేస్తుంటే అప్పుడు కొందరు ఫోన్ చేసి, అన్న ఖాళీ ఏర్పడ్డది అంటే మంచిది కాదు, ఒకరు చనిపోయిన తర్వాత వచ్చే ఖాళీ కాదు, అది చూస్తాం దైవ నిర్ణయం, కానీ ఇది మంచిది కాదని చెప్పాను. సో ఏం జరిగింది, శ్రీ గణేష్ గారు సెకండ్ ప్లేస్ వచ్చింది కదా అని చెప్పి నివేదిత రాకపోతే ఆయన దగ్గరికి వెళ్ళారు. ఫస్ట్ ఈయన ప్రిఫరెన్స్ కాదు, ఈయన దగ్గరికి వెళితే ఈయన జంప్. ఆయన ఏమనుకున్నాడు, సెకండ్ ప్లేస్ వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ, నాకు టికెట్ వచ్చింది, మీరు కారణాలు అడుగుతున్నారు ఎందుకు, ఇది మీరు ఓడిపోయినారు, గెలిచే పరిస్థితి ఉన్నా కూడా. ప్రజల్లో చాలా మార్పు వచ్చిందండి బై ఎలక్షన్లో. కాబట్టి ఎంపీ సీట్లో ఎన్ని వచ్చాయో మీరు అందరూ చూసాం. అది ఒకటే బై ఎలక్షన్, దాని తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ జరగలేదు ఇప్పుడు. సో ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీలో ఉంది. అయితే మా పార్టీ తరఫున జరిగిన ప్రాబ్లం ఏంటంటే, ఈ టికెట్ మన కంటోన్మెంట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ అండి. జనరల్ ఎలక్షన్స్లో 47 మంది అప్లికెంట్స్, బై ఎలక్షన్స్ వచ్చేసరికి 65 మంది అప్లికెంట్స్ ఆ నియోజకవర్గానికి మాత్రమే. సో హైయెస్ట్ అప్లికెంట్స్, పేపర్ టీవీలో వచ్చింది, దాంట్లో ఐఎమ్ వన్ ఆఫ్ ద అప్లికెంట్. సో ఎంతమందిని దాటుకుని అక్కడికి రావాల్సి వచ్చిందో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. నాకు ఒక 20 నుంచి 16 రోజులు మాత్రమే ఎఫెక్టివ్ టైం దొరికింది. ఆ వచ్చినటువంటి 42,000 వచ్చింది 16 రోజుల్లో. దాన్ని కూడా టికెట్ వాపస్ తీసుకుందామని ప్రయత్నం చేశారు 4-5 రోజులు. అంటే ఎఫెక్టివ్గా నాకు 14 రోజులు మాత్రమే దొరికింది. ఆ ఉన్నటువంటి కంట్రోల్ ప్రజలకు అందరికీ పాదాభివందనం. వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే నాకు 44,000 వచ్చాయి. సరే అంతేందుకు వచ్చాయి, గెలిచే పరిస్థితి అన్నారు. అసలు గెలిచే పరిస్థితి ప్రజల్లో ఉంటే తప్పకుండా గెలవాలి. అది అందున ఎంపీతో వచ్చినటువంటిది, ఎంపీలో అందరూ మోదీ గారికి ఇస్తారు. సో తప్పకుండా గెలవాలి. ఏం జరిగింది, ఇంటెలిజెన్స్ రిపోర్టు రేవంత్ రెడ్డి గారి దిగిపోయింది. బై ఎలక్షన్లో సీఎం 2 సార్లు ఒక దగ్గరికి పోడండి బై ఎలక్షన్లో, అందు కూడా రేవంత్ రెడ్డి గారు కంటోన్మెంట్కి 2 సార్లు వచ్చాడు, కేటీఆర్ గారు 2 సార్లు వచ్చారు. అంటే 2 ప్రధానమైన పార్టీల్లో కేటీఆర్ 2 సార్లు వచ్చాడు, ఈజ్ డిఫాక్టో సీఎం కదా అవతల. ఇక్కడ వచ్చాడు, ఇక్కడ 2 వచ్చారు. కేటీఆర్ 2 సార్లు వచ్చాడు, రేవంత్ రెడ్డి గారు 2 సార్లు వచ్చారు. మా దగ్గర గల్లీ లీడర్ కూడా గతిగాడు. ఎందుకు, దేవర్ బిజీ ఇన్ ఎంపీ ఎలక్షన్స్. కాబట్టి ఎవరు లేరు మా దగ్గర. కొన్ని పర్మిషన్ మీకు చెప్తాను.
అన్నమలై గారు వస్తారంటే పర్మిషన్ తీసుకునే పరిస్థితి లేవు మా కొన్ని విభేదాల వల్ల. ఓకే. కొందరు ఓకే. హ్యాండ్ ఇచ్చారు పక్కనున్న వాళ్ళే. హుహుహు. సో హ్మ్. అందుకు ఆ పరిస్థితుల్లో సైతం ఇంటెలిజెన్స్ రిపోర్టు రేవంత్ రెడ్డికి పోయింది. హ్మ్. మీరు బీజేపీని లైట్ తీసుకుంటున్నారు, బీఆర్ఎస్ మీద ఫోకస్ చేస్తున్నారు. బీజేపీ ఈజ్ గోయింగ్ టు విన్ దిస్ బై ఎలక్షన్ అట్లీస్ట్ బై 8,000 to 10,000 అని చెప్పి పోయింది. ఓకే. అప్పుడు ఆయన అప్పటి వరకు మైనంపల్లి ఈ వ్యవహారాలు చూస్తున్నాడు. హ్మ్. రేవంత్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని పిలిచి, ఒక మంత్రిని పిలిచి, ఏం చేస్తావో తెలీదు, ఎంత ఖర్చు పెడతావో తెలీదు, హ్మ్. నాకు ఈ నియోజకవర్గం గెలవాలి. గెలవాల్సిందే హ్మ్. అంటే 40 నుంచి 50 కోట్లు ఖర్చు పెట్టారు. చిన్న పిల్లోని అడిగినా చెప్తారు కంటోన్మెంట్. హ్మ్. హ్మ్. ఒక్క ఓటుకి 3,000 నుంచి 2,000 నుంచి 3,000 5,000. బట్ బై ఎలక్షన్‌లో మీరు ఆల్‌మోస్ట్ 10-15 కోట్లు ఖర్చు పెట్టారని ఏదో ఒక చర్చ కూడా జరిగింది. అందువల్లే మీరు సెకండ్ ప్లేస్‌కి వచ్చారనే ఒక వాదన కూడా ఉంది. దీనికి మీరు ఏం చెప్తారు మీ సమాధానం? అంత డబ్బులు ఖర్చు పెట్టుంటే ఖచ్చితంగా గెలిచేవాడిని. హ్మ్. మేము ప్రజలకి డబ్బులిచ్చి అంత సాధించింది కాదు. హ్మ్. వచ్చినటువంటి సెకండ్ ప్లేస్ నిజమైనటువంటి కమిటెడ్ కార్యకర్తల ద్వారా వచ్చింది. హ్మ్. నేను ప్రభుత్వానికి గాని, ఎలక్షన్ కమిషన్ గానికి లెక్కలు సమర్పించాను. అందులో అన్ని వివరాలు ఉన్నాయి. హ్మ్. నాకు లెక్కలు రాలేదు కాబట్టి నేను డాక్టర్ అయినాను. మా వాళ్ళందరూ కలిసి ఆ లెక్కలు సమర్పించారు. సో అనుకున్నంత స్థాయిలో చేయలేదు. భారతీయ జనతా పార్టీ కమిటెడ్ కార్యకర్తల కృషి, హ్మ్. వాళ్ళ యొక్క కష్ట ఫలితమే సాధ్యమైంది. వేరే పార్టీలు ఎంత ఖర్చు పెట్టాయన్నది చిన్న పిల్లోని అడిగినా చెప్తారు. 50 రైట్. కోట్ల దాకా కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టింది. 15 కోట్ల దాకా టీఆర్ఎస్ ఖర్చు పెట్టింది. విజయానికి దగ్గరగా వచ్చింది భారతీయ జనతా పార్టీ. నాదొక్కటి కాదు. భారతీయ జనతా పార్టీ మా అమ్మ నాన్నగారి ఆశీర్వాదం ఉంది. వాళ్ళ పలుకుబడి కూడా ఉంది. కానీ ప్రధానంగా సిద్ధాంతం కొరకు పనిచేసేటువంటి నిజమైనటువంటి కట్టుబడి ఉన్నటువంటి కమిటెడ్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ, హ్మ్. వాళ్ళందరి సహకారం చేత వంశతిలక్ సెకండ్ ప్లేస్కి అసలు గెలిచే వంశతిలక్ డబ్బు ప్రధానం వల్ల వెనక్కి రావడం జరిగింది. హ్మ్. లేకపోతే తప్పకుండా గెలిచేటటువంటి. నెక్స్ట్ కంటోన్మెంట్ టికెట్ వస్తే గెలిసే అవకాశం ఉందా మీకు? ఇప్పుడు నేను మాట్లాడమే కాకుండా హ్మ్. వివిధ సర్వేల్లో హ్మ్. తెలంగాణలో గెలిచేటటువంటి మొట్టమొదటి కాన్స్టిట్యుయెన్సీ కంటోన్మెంట్ అని చెప్తున్నారు. అది మన బీజేపీ పార్టీ సంఘటన మంత్రి చంద్రశేఖర్ జీ దగ్గర కానీ, హ్మ్. అందరి దగ్గర కానీ ఈ రిపోర్ట్ ఉంది. హుహు. నేను అదే ఏం చెప్తున్నాను, దానికి కారణం ఏంటి? అదే అడుగుదాం అనుకుంటున్నా. కమిటెడ్ కార్యకర్తలు ఉండడం వాళ్ళని ప్రజల్లో ఉంది. హ్మ్. ప్రజల్లో విసిగి వేసారిపోయినారు. పోనీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మంచి పనులు చేస్తేనేమో బాగుండేది. హ్మ్. మంచి పనులు చేయకపోగా ప్రజల మీద విసుక్కోవడం. హ్మ్. శ్రీ ప్రజలు గణేష్ గారు. ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రీ గణేష్ ఎమ్మెల్యే హ్మ్. ప్రజలు విసుకోవటం, మీకు హ్మ్. డబ్బులు ఇచ్చాం కదా మీకేంటి పని చేయటం ఓపెన్గా అంటున్నాడు. హ్మ్. ఇప్పుడు మొన్న నేను అంబేద్కర్ నగర్కి వెళ్ళాను. మీ మొన్న పార్టీ నుంచి వచ్చినట్టున్నారాయన? ఏంటండి మీ పార్టీ నుంచి వచ్చినట్టున్నారు అక్కడి నుంచే కాంగ్రెస్‌కి? వచ్చారు, ఆ! వచ్చాడు. ఆ! ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, పార్టీలో చేర్చుకుంటారండి. ఆ! వ్యక్తుల వ్యక్తిత్వం కూడా ఉంటుంది కదా. అవును. ఆయన స్వతహాగా వ్యాపారస్తుడు. హుహు. ఆయన వ్యాపారం మీదే ఎక్కువ ఉంటుంది ఫోకస్. ఆ! ఒకానొక రిసార్ట్లో, ఆయనకున్న రిసార్ట్లో ఆయన మీకు తెలుసో లేదో హ్మ్. అర్ధనగ్నంగా అమ్మాయిల్ని డ్యాన్స్ చేయించారు. హుహు. అది హ్మ్. ఎంతవరకు ఎథిక్స్ ఉంటుంది? హ్మ్. హ్మ్. ఎవరన్నా సంఘం నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళు ఆ హుహు. జోలికి పోరు. హ్మ్. హ్మ్. సో వ్యాపారం ప్రధానంగా ఉంది కాబట్టి ఇప్పుడు హ్మ్. అందుకే చూస్తే మీరు రియల్ ఎస్టేట్ మహేంద్ర హిల్స్లో 5 ఎకరాలు 8 ఎకరాల మీద ఆయన మీద ఫోకస్ ఉంది. ఓకే. మొన్న ఇంకోటి మన బోయిన్పల్లిలో పెద్ద ల్యాండ్, అది పెద్ద స్కాము. హ్మ్. ఆయన్నే ఇక్కడ డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలని చెప్పేసి అప్లికేషన్ సీఎం గారికి ఇస్తే ఇప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ పోయి ప్రైవేట్ ల్యాండ్ ఎట్లయిపోతుందండి? హ్మ్. అంటే గవర్నమెంట్ ప్రభుత్వం మీద అయిపోతే మారిపోతుందా? ప్రభుత్వం బై ఎలక్షన్ ముందప్పుడు ప్రచారం అప్పుడు కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా సార్ట్ ఔట్ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టున్నారు. అవన్నీ ఇచ్చారు. సార్ట్ ఔట్ అయినాయా? ఎక్కడ స్టార్ట్ అవుట్ అయిందండి? హ్మ్. ఒక్కటి స్టార్ట్ అవుట్ కాలేదు. హ్మ్. మీకు చెప్తాను, పక్కన ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీలో హ్మ్. నీళ్లు ఎక్కువ సార్లు వస్తాయి. హ్మ్. హ్మ్. కంటోన్మెంట్లో 3 రోజులకి, కొన్ని చోట్ల 4 రోజులకి వస్తాయి. హ్మ్. కనీసం అది నీ చేతిలో పని కదా, చేయొచ్చు కదా. హ్మ్. అది చేయలేదు. అది చేయకుండా ట్యాక్స్ కంటోన్మెంట్ వాళ్ళు ఎక్కువ కడతారు. హ్మ్. జిహెచ్ఎంసీ కంటే ఎక్కువ కడతారు. హ్మ్. ఆ డబ్బులు దిస్ షుడ్ గో బ్యాక్ టు కంటోన్మెంట్ పీపుల్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్. దట్ ఎక్స్ట్రా మనీ ఈస్ గోయింగ్ టు స్టేట్ గవర్నమెంట్. హ్మ్. ఏం చేశారండి? ఇప్పుడు నేను అది ఏమంటారు దాన్ని, ఎలివేటెడ్ కారిడార్. హ్మ్. ఎలివేటెడ్ కారిడార్ ప్రజలకి ఏమన్నా పనికొస్తుందా? హ్మ్. ట్రాఫిక్ రిలీజ్ అవుతుంది, కొంచెం రిలాక్స్ అవుతుంది, కొందరికి పనికొస్తుంది. ఎలివేటెడ్ కారిడార్ ముఖ్యంగా పనికొచ్చేది ఇక్కడ నుంచి షామీర్పేట దాకా పోవాలంటే ఎవరికి పనికొస్తుంది? మీరు కనుక గమనిస్తే సీఎం గారు ఇక్కడ నుంచి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి షామీర్పేట వరకు అందరూ పోలీసులు, మన ఎవరు ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు అవసరమా? ఒక ఎంత లేదన్నా 100 మంది పోలీసులు లైన్గా నిలబడతారు. అంటే ప్రజల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ గాలిలోకి పోనీయండి, వేరే విధులన్నీ గాలిలోకి పోనీయండి. సీఎం పోతుంటే సీఎంకి సెల్యూట్ కొట్టడానికి 100 మంది పోలీసులు కావాలా?
అంత అంత రిస్క్ ఉంది ఆయన మీద. ఎందుకు? డాబు చూపించుకోవడానికి మాత్రమే. ఇప్పుడు షామీర్పేట కూడా ఎవరికి పనికొస్తుంది? అట్లాంటి వాళ్ళకి పనికొస్తుంది. ఎలివేటెడ్ కారిడార్ ఏదైతే ఉంది. ఓకే. ఎంతోమంది ఇల్లు వ్యాపారస్తులై అన్నీ పోతున్నాయి, పక్కకి పోతున్నాయి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇంత ల్యాండ్ ఉంది, ఇంట్లో సగం పోతే వ్యాపారస్తునికి నష్టమే కదా. వాళ్ళందరూ పోయి తేలుకుంట సతీష్ కుమార్ అని చెప్పేసి మన కాంగ్రెస్ పార్టీ అతను శ్రీ గణేష్ గారి దగ్గర పోయి మా ల్యాండ్ పోతా ఉంది, కనీసం తగ్గించండి దాన్ని అడిగితే ఈయనేమంటాడు? నేను ధర్నా చేస్తాను. ఎవరి మీద ధర్నా చేస్తావు శ్రీ గణేష్ గారు? నువ్వు ధర్నా చేయాల్సింది నీ ప్రభుత్వం మీద కాదు కదా. నీ ప్రభుత్వం నిర్ణయం పోయి మాట్లాడుకొని దాన్ని రిలీఫ్ ఇవ్వాలి. వాళ్ళు ఏమంటున్నారు? ల్యాండ్ పోతుంది మొత్తం ఆపేసేయండి అని అంటాంలే, కొంచెం తగ్గించండి అంటున్నారు. 200 గజాలు 100 గజాలు కుదిరించండి అంటున్నారు. అది కూడా చేయలేక మాట్లాడితే నేను ధర్నా చేస్తానంటే ప్రజల్ని మోసం చేయడం కాదండి ఇది. ప్రజలకి ఏమార్చడం కాదా? అందరు చదువుకున్నారు పిల్లలు, అందరు విజ్ఞానవంతులు అయిపోయినారు, సోషల్ మీడియా వచ్చేసింది. నేను ధర్నా చేస్తాను. మొన్న మన రసూల్పురాలో ఒక దగ్గర ప్రైవేట్ ల్యాండ్ ఉండింది. అక్కడ గవర్నమెంట్, అక్కడ కమిటీ హాల్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ అది. సో పోలీస్ వాళ్ళ ల్యాండ్ అంతా ఆల్రెడీ డిమార్కెట్ అయిపోయింది. అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది. అక్కడ పోలీస్ వాళ్ళు సడన్గా వచ్చి ఇప్పుడు మన ఏమంటారు పట్టుబడ్డ వెహికల్స్ అన్నీ అక్కడ పెడుతున్నారు. ఆ కాలనీ వాళ్ళకందరికీ ఇబ్బంది అవుతుంది. 2 రోజుల ముందు వచ్చాడు శ్రీ గణేష్ గారు ఎమ్మెల్యే, వచ్చి పోలీసు వాళ్ళతో మాట్లాడాడు. అంటే ఎమ్మెల్యేకి లోకల్ స్థానిక పోలీసులకు వినరా? వినకపోతే నీకు ఎమ్మెల్యే పదవి ఎందుకయ్యా? నాకు అర్థం కాదు. ఏం పెద్ద సమస్య ఏంటి? వాళ్ళ ల్యాండ్ కాదు, వాళ్ళ వాహనాలు కావు, అక్కడ పెట్టద్దు, వేరే దగ్గర పక్కన ఖాళీ స్థలం ఉంది అక్కడ పెట్టుకోమని. అది కూడా చెప్పలేని ఎమ్మెల్యే గారు. ఏమి ఎమ్మెల్యే గారు? నీ ప్రభుత్వం, నీ పోలీసు యంత్రాంగం, నీ అధికారులు, నువ్వు చెప్తే వినేటటువంటి యంత్రాంగం. కానీ ప్రజల సంక్షేమాన్ని పక్కకు వదిలి నేను ధర్నా చేస్తానంటాడు. నేను అక్కడ కూడా చెప్పాను, ఎవరిని మోసం చేస్తావు ధర్నా చేయడం శ్రీ గణేష్ గారు? ప్రజలకు అందరికీ తెలుసు, గవర్నమెంట్ ల్యాండ్ అది, కమ్యూనిటీ హాల్ ఉంది, కమ్యూనిటీ హాల్ ఎదురుగా ఉండకూడదు ఆ ల్యాండ్. అక్కడ ఒక మనిషి చనిపోతే కూడా దారి అని పరిస్థితి. ఆ పోలీస్ వాళ్ళందరూ అక్కడ ఆక్రమించుకుంటే మేమందరం పోయి ధర్నా చేసి కంటోన్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పిలిపించి ల్యాండ్ సర్వే చేయించి, దాని తర్వాత మన జిహెచ్ఎంసీ వాళ్ళని కూడా పిలిపించి సర్వే చేస్తే క్లియర్ కట్గా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని తెలియదు. సో ఇట్లా సమస్యను పరిష్కరించకుండా ఎమ్మెల్యే గారు పోయి నేను ధర్నా చేస్తాను, ఎవరిని మోసం చేయడానికి? సో అటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరు పోతుంటే మీరు 2000 తీసుకున్నారు కదా, 3000 మళ్ళీ మీకు పనిచేయడం ఏంటి అని స్పష్టంగా అంటున్నాడు. ప్రజలే చెప్తున్నారు, నేను చెప్పడం కాదు. చెప్పడానికి మైక్ మీద మన కెమెరా ముందు కూడా సిద్ధంగా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ల్యాండ్ని ప్రైవేట్ ల్యాండ్కి చేసి రియల్ ఎస్టేట్, రేవంత్ రెడ్డి పెద్ద రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయితే ఈయన చిన్న రియల్ ఎస్టేట్ బ్రాంచ్ ఏజెంట్ అనమాట ఈయన. అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కంటోన్మెంట్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎంపీ స్థానానికి బాగా మెజారిటీ ఇచ్చినటువంటి ప్రజలు ఎందుకో మరి కంటోన్మెంట్ అసెంబ్లీ వచ్చేసరికి ఎందుకో పక్కన పెట్టినట్టుగా అనిపించింది నాకు కూడా. దాదాపు 30,000 మెజారిటీ వచ్చింది. మన ఎవరికి 26,000 వచ్చింది ఈటెల రాజేందర్ గారు. సో వాస్తవం అది. ఎంపీకి అక్కడ ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారు ఎంపీకి పోటీ చేశారు, ఆయనకి ఓట్లు పడ్డాయి, గెలిచారు. ఆయన పోరాటాల్లో ఉన్నారు, ఉద్యమాల్లో ఉన్నారు, బీసీ బిడ్డ బ్రహ్మాండంగా పనిచేశారు. సీఎం సిట్టింగ్ సీట్ కానీ గెలిచాడు. అంటే మీరు ప్రజా వ్యతిరేకత కనపడుతుంది క్లియర్గా. నేనేమంటున్నా అక్కడ సునీతా మహేందర్ రెడ్డి నిలబడ్డారు, వాళ్ళు డబ్బులు పంచలేదు, ఎంపీకి డబ్బులు పంచలేదు. నేను చెప్తున్నా కదా, రిఫరెండం అని బైలక్షన్ మీదే ఫోకస్ పెట్టారు కాబట్టి దీని మీద మాత్రమే డబ్బులు పంచారు. అక్కడ డబ్బులు పంచలేదు కాబట్టి అది రిజల్ట్. లేకపోతే ఇక్కడ కూడా వంశతిలక 30,000 ఓట్ల మెజార్టీతో గెలిచేటటువంటి పరిస్థితి. ఆ డబ్బుల ప్రభావం వల్ల అది వెనక్కి పోయింది. రైట్. అవుట్ ఆఫ్ 119 అసెంబ్లీ స్థానాలలో 10కి మాత్రమే పరిమితమైనటువంటి బీజేపీ ఎన్నికల్లో, అంటే అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్కి వచ్చేసరికి ఈక్వల్ టు 8 సీట్లు సాధించి కాంగ్రెస్ పార్టీకి ఉంది. బీఆర్ఎస్ గతంలో రూలింగ్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 0కి పరిమితమైంది. ఎట్లా అది ఎట్లా పుంజుకోగలిగింది అంటారు? 10 అసెంబ్లీ స్థానాల నుంచి ఏకంగా 8 పార్లమెంట్ స్థానాలు గెలవడం అంటే ఆషామాషి కాదు. ఎక్కడ అది ఓన్లీ మోదీ మానియా అని అంటారు, లేదంటే పార్టీ బలోపేతమైంది అంటారు ఆ గ్యాప్లో? సార్ అండి, మోదీ మానియా అని అంటున్నారు, అంధభక్తులని సోషల్ మీడియాలో చాలా చెప్తారు. మోదీ గారి యొక్క చరిత్ర గురించి, ఆయన క్యారెక్టర్ గురించి మనం చెప్పాల్సిన అవసరం. అవతార పురుషుడు ఆయన. దేశం కోసం ప్రతినిత్యం ఆయన లీవ్ తీసుకోకుండా పరిశ్రమిస్తున్నటువంటి నాయకుడు. ఈవెన్ వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు కూడా 2-3 గంటలే కేటాయించారు. ఎగ్జాక్ట్లీ. లేకపోతే ప్రధానమంత్రి మదర్ అంటే ఎంత హంగామా చేస్తారు, ఏమీ చేయలేదు. మన జయశంకర్ గారు ఫారిన్ మినిస్టర్ చెప్తాడు,
ఆయన ఎంబడి ఉంటే మాకు పడుకోవడానికి కూడా అసలు టైం దొరకదు, ఫ్లైట్లో పడుకోవాల్సి వస్తుంది. 24 గంటలు పరిశ్రమిస్తున్నటువంటి వ్యక్తి, నిష్టగా పరిశ్రమిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఆయన మోదీ మ్యాని అనడం కంటే ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవి వికసిత్ భారత్. మీ గతంలో ఒక మాట చెప్తాను. మన భారత ప్రధానిగా వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా ఆయన షైనింగ్ ఇండియా అని ఒక స్లోగన్ ఇచ్చారు, ఇండియా ఈజ్ షైనింగ్ అని. కానీ ఫ్లాప్ అయింది. ఎందుకు? అప్పటికి అంత అభివృద్ధి జరగలేదు, అంత కార్యక్రమాలు జరగలేదు. ఆయనది మైనారిటీ గవర్నమెంట్ అది చేరియలేదు ఆయన. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత ప్రజల ఆశీర్వాదం వల్ల, ఆ గుజరాత్ మోడల్ వల్ల ఆయనకి ఆ ప్రాపకం దొరికి ఆయనకి అత్యధిక మెజారిటీ రావడం వల్ల కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాడు. మీరు 370 ఆర్టికల్ పోతుంది నేను అనుకోలేదండి. మీరు సోషల్ మీడియాలో చూస్తే అసదుద్దీన్ మై ఛాలెంజ్ కర్రు అన్నాడు. మన ఫరూక్ అబ్దుల్లా అన్నప్పుడు ఈ జన్మలో జరగదన్న చాలా మంది చెప్పారు. ఎంత ఈజీగా తీసేశారు. వాళ్ళకి బలం లేనటువంటి రాజ్యసభలో బిల్లు పెట్టారు, దాని తర్వాత లోక్సభలో పెట్టారు. అంటే స్ట్రాటజిస్ట్ అమిత్ షా కూర్చున్నారు అక్కడ, నరేంద్ర మోదీ ఉన్నారు. సో ప్రజలకి అవసరమైనటువంటి పరిస్థితులు దానికోసం శ్రమిస్తున్నటువంటి నాయకత్వం ఉంది కాబట్టి వాళ్ళు జన్ధన్ ఏమంటారు జన్ధన్ ఖాతాలు తెరిచారంటే మామూలు విషయం కాదు. అందరు అనుకుంటారు. ఇప్పుడు ప్రపంచంలోనే హైయెస్ట్ యూపీఐ ఉన్నటువంటి దేశం భారతదేశం. బ్లాక్ నుంచి బయటికి తీసుకొచ్చారు. చాలా మాట్లాడతారు, 15 లక్షలు ఇస్తామన్నాడు. అదే చెప్తా, 15 లక్షలు. ఆయన 15 లక్షలు ఇస్తానని లేదు, బయటి దేశాల్లో ఉన్న ధనానికి తీసుకురాగలిగితే 15 లక్షలు ఇవ్వచ్చు అన్నాడు. మీరు గమనించండి ఆయన మాట్లాడింది. ఇవ్వచ్చు అంటే కబ్దాలు రే 15 లాక్ కబ్దాలు రే, ఎవడన్నా ఫ్రీగా ఇచ్చేస్తాడండి 15 లక్షలు? సో అంత అత్యధిక బ్లాక్ ఖాతాలు ఉన్నాయి ఎవరికో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అందరికీ తెలుసు. స్కామ్లు ఎవరి దగ్గర జరిగినాయి? స్కామ్ జరిగింది వాళ్ళే కదా అక్కడ పెట్టుకుంటారు. రాజా పెట్టుకున్నాడు, దాని మొత్తం టెలికాం స్కాము, దాని తర్వాత బొగ్గుల స్కాము, హెరాల్డ్ స్కామ్, ఎన్ని స్కామ్లు లేవు. స్కామ్ ఇది, కాంగ్రెస్ ఇది, కాంగ్రెస్ కాదు, స్కామ్ కాంగ్రెస్ ఇది. సో అటువంటి వాళ్ళు అక్కడ పెట్టుకుంటే. కానీ నీట్ పేపర్ లీకేజ్ వరుసగా జరగడం అనేది కొంచెం డిఫెన్స్ లో పడిపోయినట్టుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కావచ్చు, కొంత బీజేపీ కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొందేమో అనిపించింది. ఇబ్బందికర పరిస్థితి ఉండింది. ఎందుకు ఉండింది అంటే నీట్ పరీక్ష లీక్ అయిన మాట వాస్తవం, పరీక్ష పత్రం లీక్ అయిన మాట వాస్తవం. కానీ కేవలం ఇక్కడనే లీక్ అయింది అంటే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కువ లీక్ అయింది. రైట్, మన దగ్గర లీక్ అయింది, దాని గురించి మాట్లాడరు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా లీక్ అయిన దాన్ని సవరించుకొని కనీసం లీక్ చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, ఎంక్వైరీ పెట్టడం కానీ, అరెస్ట్ చేయడం కానీ, కనీసం పునః పరీక్ష ఎగ్జామ్ కూడా పెట్టలేదు. అటువంటి వాళ్ళకి అర్హత ఉంటుందండి నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడడం. కానీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వంలో పరీక్ష పేపర్ లీక్ అయింది. లీక్ అయిన తర్వాత ఎంక్వైరీ పెట్టారు. ఎంక్వైరీ పెట్టిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేశారు. దాని తర్వాత సోర్స్ కనుక్కున్నారు, అరెస్ట్ చేశారు, మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత అందరికీ అర్హత వచ్చింది. అందరూ నిజమైన విద్యార్థులందరూ వాళ్ళు సీటు తీసుకొని చదువుల్లో ఉన్నారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరండి? 2847 మందో ఎంతో మంది, అందరూ క్రిమినల్స్. ఆధార్ కార్డు చూపించమంటే ఎందుకు చూపించలేదండి? నా ఆధార్ కార్డు పబ్లిక్ డొమైన్లో ఉంటుంది, ఎవరికి పడితే వాళ్ళకి చూపించాలి. దట్ ఈస్ ద రూల్. దీప్కే ఏమన్నాడు? ఆయన ఆధార్ కార్డు చూపించొద్దు అన్నాడు. ఎట్లా చూపించకూడదు? ఎందుకు చూపించకూడదు అంటే యు ఆర్ స్టాపింగ్ ద గవర్నమెంట్, యు ఆర్ స్టాపింగ్ ద పోలీస్, యూ కెనాట్ డూ దాట్. ఏం చేశారు మీకు తెలిసినా? ఎట్లా తెలిసింది మరి? 2847 మందో 60 ఎంతమంది వచ్చారని ఎట్లా తెలిసింది? ఇప్పుడు మీరు అడ్వర్టైజ్మెంట్ చూస్తారు కదా, మెటా అని చెప్పేసి రేబాన్ గ్లాసెస్ ఇస్తాయి. ఆ గ్లాసెస్ అందరికీ పోలీసు వాళ్ళకి ఇచ్చాడు మా అమిత్ షా. ఓకే, అర్థమవుతుందా? ఇస్తే వాళ్ళందరినీ ఏదో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నాం అనుకున్నారు. ఫేస్ రికగ్నిషన్ ద్వారా మొత్తం డేటా సేకరించి ఎవరు అని చెప్పి తెలుసుకుంటే అంతమంది క్రిమినల్స్ ఉన్నారు, అంతమంది అర్బన్ నక్సల్. వీళ్ళు క్రిమినల్స్ మాత్రం మాట్లాడుతున్నా. మళ్ళీ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, వాళ్ళ అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు అర్బన్ నక్సల్స్ గురించి మాట్లాడటం లేదు. వాళ్ళందరూ అర్బన్ నక్సల్స్. సో వాళ్ళందరూ కూడా ఎంతమంది ఉన్నారు అసలు? 40 సంవత్సరాల పైబడ్డవాడు. నేను ఒక మాట చెప్తానండి, అక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్ చేశారు. ఎక్కడి నుంచి ఫుడ్ అరేంజ్మెంట్? జొమాటో ఆర్డరు ఖతర్ నుంచి వస్తుందా? ఖతర్ లేకపోతే పాకిస్తాన్ నుంచి వస్తుందా? ఎవరు ఇస్తారు డబ్బులు? ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేసేయండి ఫుడ్. అంటే ఒకడు మాట్లాడుతూ చెప్తాడు, అవి చాలా ఉన్నాయి వీడియోస్, మీరు కనుక చూస్తుంటారు. భారతదేశాన్ని నేపాల్ చేస్తాం. అవును, అంటే ఏం చేద్దామని? భారతదేశం ప్రజాస్వామ్య దేశం చేయలేరు ఎవరు? ఏమైనా చేయగలిగారా? ఇప్పుడు
వాళ్ళు అది ఎందుకు మన ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారంటే ఈ ఉపద్రవాన్ని యూత్ని తప్పుదో పట్టించడం ఆపాలి ఫస్ట్. మాకు పవర్ ముఖ్యం కాదు, ప్రజల సమస్య ముఖ్యం. దాన్ని ఒక పులి వెనకడుగేసిందంటే వెనక్కి వెళ్ళిపోయిందని కాదు. ధర్మేంద్ర ప్రధాన్ గారు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యాబినెట్ మినిస్టర్ ఆయన. ఇప్పుడు ఎక్కడో పేపర్ లీక్ అయితే అరెస్ట్ చేసిన దాంట్లో ఎవరో చెప్పాలి కదా ధర్మేంద్ర ప్రధాన్ని దాంట్లో ఉందని చెప్పి. ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయమని వాళ్ళు పెట్టుకోవడం ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ని ఎందుకు రిజైన్ చేయమంటున్నారంటే ఆయన ఎడ్యుకేషన్ సిస్టమ్ని మారుస్తున్నాడు క్రమంగా. సిలబస్లో అక్బర్ ది గ్రేట్, షాజహాన్ ది గ్రేట్, లేకపోతే వేరే లెఫ్టిస్ట్ వాళ్ళందరిది మాట మీరు కనుక గమనిస్తే అందరూ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ లెఫ్ట్ ఓరియంటెడ్ వాళ్ళే, లేకపోతే ముస్లిమ్సే. వాళ్ళు వ్యతిరేకత అంటం లేదు, సిద్ధాంతం వ్యతిరేకత అంటున్నాను. సో వాళ్ళు చేస్తున్న దాన్ని సరిదిద్దే క్రమం లోపల నిజమైన చరిత్రని ప్రజల్లో చూపిస్తున్న క్రమంలో అది వాళ్ళకు సమస్య. దానికి అది పెట్టుకొని అదొక సమస్య, ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయించాలి. ఇంకో సమస్య ఏంటి? ఎఫ్సిఆర్ఏ. ఎందుకు? ఫారిన్ కరెన్సీ రెగ్యులేషన్ యాక్ట్. దానికి నిరూపణ ఏంటి? మనం ఎప్పుడైనా గమనించామా? కెసక్ అంటారు కదా మన మా ఇప్పుడు మిషనరీ కాలేజ్లో స్కూల్స్లో అందరూ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, బ్రదర్స్ వాళ్ళందరూ క్యాసెక్ వేసుకుంటారు, తెల్ల డ్రెస్ పొడుగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా రోడ్డు మీదకి ఎక్కి నిరసన చేసి చూసామా మనం? ఎన్నో సమస్యలు వచ్చి ఉంటాయి కదా, ఎప్పుడూ చేయలేదు. నన్స్ చూసామా ఎప్పుడన్నా? వాళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారు? నీటి సమస్య కాదు, నీటికి వాళ్ళకి ఏం సంబంధం కాదు. వాళ్ళకేం సమస్య? ఫారిన్ కరెన్సీ రెగ్యులేషన్ యాక్ట్. ఓ వేల మంది వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆగిపోతాయని. మేమొచ్చి దీనికి బలం చేకూర్చాలి అంటే ఎవరి ఎజెండా వాళ్ళది. ఎఫ్సిఆర్ ఎజెండా ఒకరిది, దాని తర్వాత ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు ఆపాలన్నది ఎజెండా ఒకరిది. ప్రజల నీటు అది జరిగిపోయింది, రీ ఎగ్జామ్ జరిగింది, వాళ్ళకి వచ్చేసింది. ఆ రీ ఎగ్జామ్ని మళ్ళీ రీ ఎగ్జామ్ దాని మీద ఎంక్వైరీ అది చెప్పడం లేదు వాళ్ళు. వాళ్ళ డిమాండ్లో ఏముంది? మన ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. ఎందుకు? ఇది కాదు. అలానే మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిట్టింగ్ స్థానం బంకిపూర్, అక్కడ ఆల్మోస్ట్ 5 సార్లు గెలిచిన వ్యక్తి ఆయన. కానీ ప్రశాంత్ కిషోర్ గెలిచాడు అక్కడ. అది ఈ పరిణామాన్ని ఏ విధంగా చూస్తారు? అది చాలా పెద్దగా ఉందేమో. ఒక్కొక్క లోకల్ సమస్యలు కానీ ప్రధానమైనటువంటి సమస్యలు కానీ అవి ప్రభావితం చేస్తాయి. మన ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశంలో. ఎంత గొప్ప ప్రజాస్వామ్యం అంటే అసలు ఓటమి ఎరగని ఇందిరాగాంధీ అనుకున్నటువంటి తరుణంలో చిన్మయానంద స్వామి మా గురువు లాంటి వాడు, ఆయన చెప్పేవాడు ఉద్యమాలు జరగలే, ఇందిరాగాంధీని తీసేయడానికి జనతా పార్టీ వచ్చింది అత్యధిక మెజారిటీ. దక్షిణ రాష్ట్రాల్లో రాలేదు, అదొక ప్యాటర్న్ అనుకోండి. ఎందుకు వచ్చింది? ఎవ్వరు ప్రశాంతంగా పనిచేసుకున్న వాళ్ళందరూ ఉద్యమాలు చేయకుండా పోయి ఓటు మాత్రం జనతా పార్టీకేసి వచ్చారు. ఇందిరాగాంధీ ఓడిపోయింది, రైట్. రామారావు గారు ఒక వ్యక్తి కాదు, శక్తి. ఓకేనా? మళ్ళీ కరప్షన్ లేదు, మన అందరికీ ఆత్మగౌరవం, తెలుగు ఆత్మగౌరవం పనిచేసినటువంటి వ్యక్తి రామారావు గారు, పెద్ద శక్తి. ఆయనని మన చిన్న వ్యక్తి, ఆయన ఏమంటారు చింత అని అనేటటువంటి వ్యక్తి ఆయన ఓడగొట్టాడు. ఎట్లా ఓడగొట్టాడు? చింతామోహన్ గారు ఓడగొట్టారు. కరెక్ట్ అనుకుంటా నా పేరు. ఎట్లా ఓడగొట్టారు? అప్పుడు ఏం జరిగింది? ప్రజల్లో ఏమొచ్చిందంటే ఒక డైలాగ్ వచ్చింది బయటికి, రామారావు గారు నా చెప్పులు పెడితే కూడా గెలుస్తాడు అన్నది స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ రామారావు గారు చేసిన అది తప్ప వేరే తప్పు లేదు. ఏం చేశారు ప్రజలందరూ? అక్కడ రామారావు లాంటి వ్యక్తిని కూడా ఓడగొట్టారు. ఇది ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ భారతదేశంలో. వ్యక్తులకు కాదు, ప్రజాస్వామ్యం ప్రజల సమస్యల మీదే ఓటింగ్ సర్వీ జరుగుతుంది. డబ్బులు కూడా కొంత మేరకే. సో మాకు గనక ఆ టైం అక్కడ ఎక్కువ టైం వచ్చి ఉంటే తప్పకుండా మార్పు వచ్చేది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అది అప్పటి అధికార పార్టీకి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఫైట్ చేసి సీట్లు సాధించినటువంటి బీజేపీ అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేసరికి కేవలం 10 స్థానాలకు పరిమితమైంది. కేవలం పార్టీలో ఉన్నటువంటి వర్గపోరు కారణంగానే ఐక్యత లేకపోవటం వల్లే అది ఫాల్ డౌన్ అయిపోయింది అనేది ఒక నానుడు ఉంది. ఇది నిజమా కాదా? ఇప్పుడు ప్రతి పార్టీలో గ్రూపులు ఉంటాయండి, సమస్యలు ఉంటాయి. గ్రూపులు అంటే గ్రూపులు కాదు, వ్యక్తిగతంగా ప్రతి వాళ్ళకి అధికారం కావాలి, అధికార పోరు ఉంటుంది, అదొక కాంపిటీషన్, తప్పులేదు. సో కాంపిటీషన్లో ఇటువంటి అపోహలు వస్తాయి. కాంపీట్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అనుకున్నారు, ప్రధానమంత్రి మోదీ దాన్ని డిక్లేర్ చేశారు. సో ప్రధానంగా కొంత పోటీ ఉంటుంది.
బీసీ వర్గాల్లో. ఉమ్, మామూలు కార్యకర్త దగ్గర నుంచి ప్రధాన నాయకుల దగ్గర పోటీ ఉంటుంది. సో ఉమ్, పోటీ తప్పంటారా? ఉంటుంది పోటీ. దాన్ని గ్రూపులు అనరు, పోటీ అంటారు. సో ప్రధానమైన కారణాలు ఏంటంటే నాకు తెలిసిన కారణాలు ఏంటంటే బండి సంజయ్ గారిని తొలగించడం. మీరు అవునన్నా కాదన్నా బీజేపీలో 3 వర్గాలు ఉన్నాయి. బండి సంజయ్ వర్గం, కిషన్ రెడ్డి వర్గం, ఈటల రాజేంద్ర వర్గం. ఇది నిజమా కాదా? ఎందుకంటే ఆ వర్గపోరు వల్లే లాస్ అయింది లాస్ట్ ఎలక్షన్స్లో బీజేపీ అనేది ఒక బలమైనటువంటి రాజకీయ వర్గాల్లో. దీనికి మీరు జెన్యున్గా ఆన్సర్ చెప్తారా లేదంటే డిఫెండ్ చేసుకుంటారా? మీ ఇష్టం. జెన్యున్గానే చెప్తాను. అయితే ఇందాక మీకు చెప్పినట్టు ఉమ్, ఒక డాక్టర్ దగ్గరికి, నాకు ఉమ్, తెలిసి మొన్న జరిగిన ఒక ఎలక్షన్లో డాక్టర్ దగ్గరికి, జూబ్లీ హిల్స్లో జరిగిన ఎలక్షన్లో ఉమ్, ఒక డాక్టర్ దగ్గరికి ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి వెళ్ళినాడు. ఉమ్, వాళ్ళు వెళ్ళి, అంటే ఆ సంఘం వ్యక్తి వెళ్ళినాడు. ఉమ్, వెళ్ళి ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే చూపించుకుంటే ఏం సంగతి అంటే, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే నేను వేరే స్టేట్ నుంచి వచ్చానన్నారు. ఉమ్, ఉమ్, ఈ వాజ్ క్యాంపెయినింగ్. ఇక్కడ క్యాండిడేట్ ఎవరని అడిగారు. ఉమ్, క్యాండిడేట్ నాకు తెలియదండి, మేము కమలం పువ్వు కోసం పనిచేస్తున్నాం. ఉమ్, ఉమ్, సో భారతీయ జనతా పార్టీలో నేను చెప్పినట్టుగా సిద్ధాంతం కొరకు కమిటెడ్ కార్యకర్తలు మాత్రమే ఉంటారు. ఉమ్, ఉమ్, నాయకులు కాదు గెలిపించేది పార్టీ, ఉమ్, కార్యకర్తలు గెలిపిస్తారు. ఆ నాయకుల్ని కూడా గెలిపించేది కార్యకర్తలే. ఉమ్, మీరు చెప్తున్నటువంటి ఈ 3 వర్గాలు ఏదైతే ఉన్నాయో ఉమ్, అది ప్రజల్లో అపోహ ఉంది, కాదంటుండే. నేనేం చెప్తున్నా, వ్యక్తుల మధ్య పోటీ ఉంది, వర్గాలు లేవు. ఓకే. వ్యక్తుల మధ్య పోటీ ఉంది తప్పకుండా. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి పదవి అనుకోండి, లేకపోతే ఇంకో పదవి అనుకోండి, ఇంకోటి అనుకోండి, కారణం ఏదైనా ఉండొచ్చు. లేకపోతే మేము ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చేయాలన్నది కూడా ఉండొచ్చు. ఉమ్, పోటీ ఉంటేనే కదా పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఉమ్, సో అది ఉంది, ఉమ్, కానీ వర్గాలు లేవు. ఉమ్, ఉమ్, మీరు కనుక గమనిస్తే మొన్నే మన ఈటెల రాజేందర్ గారు, మన బండి సంజయ్ గారు చట్టపట్టాలు వేసుకుని వచ్చిన ఫోటోలు కూడా వచ్చాయి, బయటకు వచ్చాయి. సో సిద్ధాంతం కోసం పనిచేస్తున్న వాళ్ళకి, బండి సంజయ్ గారు నికాస్ అయినటువంటి ఆర్ఎస్ఎస్ భాజపా నుంచి వచ్చినటువంటి వ్యక్తి, సిద్ధాంతం మీద పనిచేసేటటువంటి. ఈటెల రాజేందర్ గారు ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఉమ్, ఆయన సిద్ధాంతం వేరు, లెఫ్ట్ నుంచి వచ్చారు వాస్తవానికి, ఉమ్, కానీ సిద్ధాంతం కోసం ప్రజల సమస్య మీద పనిచేసేటటువంటి వ్యక్తి. సో అపోహలు ఉండొచ్చు, పోటీ ఉండొచ్చు, కానీ వర్గాలు లేవు. ఉమ్, కార్యకర్తకి నేను నిజంగా చెప్తున్నా, మీరు ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్, కార్యకర్తలకు మాత్రం భారతదేశం, ధర్మం, దేశం రెండే మాట్లాడతారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. అట్లాంటప్పుడు అసలు మీ క్యాండిడేట్ ఎవరంటే మా దగ్గర అన్ని మీటింగ్లో చెప్తారు, యువర్ క్యాండిడేట్ ఈజ్ లోటస్ సింబల్, కమలం పువ్వే మీ క్యాండిడేట్. ఉమ్, ఎవరు వ్యక్తిగా. ఇస్తారో తర్వాత చూస్తాం, ఓకే. దానికోసం పనిచేయాలి. అటువంటి వాళ్ళకి వర్గం ఎక్కడి నుంచి వస్తుంది? ఉమ్, సో ఉంది, సమస్యలు లేవని నేను చెప్పటంలా, మేమేదో అతిథులమని చెప్పటంలా, అందరూ మానవ మాత్రులే. అంత తీవ్రంగా అవతల పార్టీ వాళ్ళు సృష్టించుతున్నంత గొప్పగా సమస్యలు లేవు, వర్గాలు లేవు, పోటీ ఉంది. సంజయ్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు స్ట్రెంగ్గా ఉంది, తర్వాత మారిన తర్వాత వీకెన్ అయింది అనేది ఒక నానుడు కూడా ఉంది. తప్పకుండా ఉమ్, నేను చెప్తాను ఏంటంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క శైలి ఉంటుంది, ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అవును. మన బండి సంజయ్ గారు గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఉమ్, ఆయన అవుట్ స్పోకన్. ప్రతిపక్ష నాయకుడు ఎట్లుండాలి? ఉమ్, ప్రభుత్వాన్ని ప్రతిరోజు ప్రతి క్షణం ఉతికారేయాలి. ఉమ్, బండి సంజయ్ గారు దాంట్లో సఫలీకృతం అయినారు. ఉమ్, ప్రతి ఇష్యూని టేకప్ చేసి వాళ్ళు ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టారు. ఉమ్, సో ఆ ప్రభుత్వం వాళ్ళందరూ బండి సంజయ్ గారిని మార్చంగానే అది లేదు, ఈయన బాగా పెరుగుతున్నాడు కాబట్టి కేసీఆర్ చెప్పి మార్పించాడు, ఇవన్నీ నాన్ సెన్స్. ఉమ్, ఆయన టర్మ్ అయిపోయింది కాబట్టి గమనించాలా. ఉమ్, మా దగ్గర ఏంటంటే ఒక వ్యక్తులకు ప్రాధాన్యత ఉండదు. ఉమ్, మేము మీటింగ్ పెట్టుకుంటే ఆ కార్యకర్తల సమావేశం అయితే గనక దాని సిద్ధాంతం వేరే ఉంటుంది, ఇంకా వేరే సిద్ధాంతం అయితే వేరే. సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఉమ్, సబ్జెక్ట్ ఇంపార్టెంట్, అపేక్షితులు అంటారు మా దగ్గర. ఉమ్, నువ్వు ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్వైటెడ్, మీరు అక్కడ పోయి కూర్చోాల్సిందే, వెనకాల కూర్చోాల్సింది. ప్రధానమంత్రి మోదీ అయినా వెనకాల కూర్చోవాలి. సో అట్లాంటి సిద్ధాంతం ఎదిగినటువంటి పార్టీ కాబట్టి. కానీ ఒకరి అండర్లో పార్టీ బలోపేతం జరిగితే ఎక్స్టెండ్ చేసే అవకాశం సహజంగా ఉంటుంది అది కదా. జరగలేదు, ఉమ్, నేను ఒప్పుకుంటాను అన్నమాట. ఉమ్, అయితే మనం ఇంకొక వ్యక్తికి ఇచ్చే ముందు ఆయన బలగం లేదని చెప్పి మనం ఎట్లా అనుకుంటాం? ఉమ్, ఉమ్, ఇది ఒక ఎక్స్పెరిమెంట్ మాత్రమే. ఓకే. సో మనం ఇప్పుడు రామచంద్రరావు గారికి వచ్చింది. అవును. రామచంద్రరావు గారికి వస్తే ఆయన కూడా ఎప్పటి నుంచో విద్యార్థి పరిషత్ నుంచి పనిచేసినటువంటి వ్యక్తి. ఈవెన్ దో ఈస్ కొంచెం స్పోకెన్ కానీ ఆ, బట్ చాలా కాలంగా outspoken. ఉన్నారు. అవును. అవుట్ స్పోకన్, ఉమ్, చాలా గట్టి వ్యక్తి. ఉమ్, ఉమ్, ఒక్కొక్కరి శైలి వేరు. ఉమ్, ప్రభుత్వంలో మనం ప్రజల్లో అది ఇష్టపడాలి అన్నట్టు విషయం ఉంది. ఈయన శైలి వేరు, ఆయన శైలి వేరు. నేనేం చెప్తున్నా, మీకు ఫలితాలు కనిపిస్తే తప్ప ప్రజలు ఏమనుకుంటారంటే ఈ నాయకత్వం బాగుంది అని. ఓకే. సో ఫలితాలకు అవకాశం రాలేదు. ఉమ్, మన ఎవరు రామచంద్రరావు గారు వచ్చిన తర్వాత అవకాశం వచ్చింది. రామచంద్రరావు గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీలు గెలిచాం కదా, అదెందుకు మీరు టేకప్ చేయరు? ఉమ్, సో సిద్ధాంతం కోసం పనిచేసేటటువంటి ఉమ్, టీచర్ దాంట్లో కూడా బీజేపీ వాళ్ళకి వచ్చింది.
సో దట్ ఈస్ అ పాజిటివ్ ఇండికేషన్. ప్రజలు మాట్లాడతారండి, గాసిప్ చాలా ఉంటాయి. మీ పార్టీ కొత్త అధ్యక్షుడి నేతృత్వంలో పార్టీ సంస్థాగత పదవులు ఒకటి నియామకం జరిగింది. అందులో ఉపాధ్యక్షురాలుగా ఏపీలో పురంధేశ్వరి గారికి కూడా వచ్చింది. బట్ ఇక్కడ కిరణ్ గారికి ఏదో ఇంతకుముందు పదవి ఒకటి ఉంది. ఆ పదవి తీసేశారు. తెలంగాణకి ఎటువంటి ప్రాతినిధ్యం లేదు. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, లేదంటే అసెంబ్లీ ఎలక్షన్స్ రీచ్ అవుతున్న తరుణంలో ఇది కొంత దెబ్బ కొడుతుంది కదా అనేది పార్టీలో తెలంగాణ ప్రాతినిధ్యం లేకపోతే. తప్పకుండా మాకు చాలా నిరుత్సాహజనకమైనటువంటి విషయం. ఎగ్జాక్ట్లీ. అక్కడ వ్యక్తుల్ని అకామిడేట్ చేసేటువంటి పరిస్థితుల్లో పురంధేశ్వరి గారు ఒక పెద్ద వ్యక్తి, ఒక ప్రధానమైన పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి ఆమెకి ఇచ్చారు. సరే, ముగ్గురికి ఇచ్చారనుకుంటా ఆంధ్రప్రదేశ్లో. ఇంకొక ఆయనకి ఎవరికి ఇచ్చారండి, ఆయన కూడా పెద్ద ఆయనకి ఇచ్చారు. కానీ వర్ధమాన్ రెడ్డి అని ఇచ్చారు. ఆయన గురించి నాకు పెద్దగా తెలియదు. ఒక్క ప్రాంతానికి 3 ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా మేము పార్టీ దృష్టికి తీసుకెళ్తాం. తెలంగాణ ప్రాతినిధ్యం కోసం మేము అందరం ప్రయత్నం చేస్తాం. సంస్థాగతంగా కానీ సంఘం ద్వారా కానీ తప్పకుండా ప్రయత్నం చేస్తాం. తెలంగాణకు ప్రాతినిధ్యం రావాల్సిందే. ముఖ్యంగా మీరు తెలంగాణ మీద ఫోకస్ పెడుతున్నప్పుడు, సంస్థాగత ఎన్నికలు ఉన్నప్పుడు, దాని తర్వాత జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నప్పుడు తప్పకుండా రావాల్సిందే. సో అది ఇక్కడ నాయకత్వం కానీ లేకపోతే అక్కడ పై నాయకత్వం కానీ ఎక్కడో ఒక మిస్అండర్స్టాండింగ్తో పోయింది. లేకపోతే దాన్ని ఇంకేమైనా పునరుద్ధరిస్తారో తెలియదు. బీజేపీ కేంద్ర నాయకత్వానికి తెలంగాణ అనేది అందం ద్రాక్షగా ఉండిపోయింది చాలా కాలంగా. ఎంత ఫోకస్ పెట్టినా సరే ఎలక్షన్స్ మారుతూ ఉన్నాయి కానీ రిజల్ట్ మాత్రం రావట్లేదు. ఏదో కొద్దిగా ఓటింగ్ పర్సెంటేజ్, సీట్ల పర్సెంటేజ్ కొంత పెరుగుతుంది కానీ అధికారానికి రావటం లేదనేది ఓపెన్ ఫ్యాక్ట్. దీన్ని ఈసారి ఎలక్షన్స్ అయినా దీన్ని బ్రేక్ చేయగలుగుతారా? ఈసారి ఎలక్షన్స్ కైనా 100% బ్రేక్ చేస్తారు. మీరు చాలా ఎలక్షన్స్ మీరు పత్రికా విలేకరులుగా మీరు కూడా చూశారు. ఒక వేవ్ వచ్చినప్పుడు, ఆ వేవ్ వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా వేరేది ఏమి ఉండదు. ఆ వేవ్ ప్రజల్లో ఆల్రెడీ వచ్చింది. ఎమ్మెల్సీ ఎలక్షన్లో మేము గెలిచాం. ప్రజల్లో మీరు కనుక గమనిస్తే, ప్రజల్లో ఈ ఇంటర్వ్యూ నాయకునిగా నన్ను చేస్తున్నారు. ప్రజల్లో కనుక మాట్లాడితే సమస్యలు చెప్తారు. రేవంత్ రెడ్డి గారు ఎన్నెన్ని చేశారు? తులం బంగారం ఇచ్చాడా? స్కూటీ ఇచ్చాడా? ఫీజు రియంబర్స్మెంట్ జరుగుతుందా? ఉచిత బస్సు ఒకటి ఇస్తే దాని ధర ఎంత పెంచారు? ఉచిత బస్సు టికెట్ ఎంత పెంచారు? భువనగిరి నుంచి హైదరాబాద్కి వస్తే అప్పుడు ఏదో 30 రూపాయలు అంటే ఇప్పుడు 100 రూపాయల దాకా వచ్చింది. ఎక్కడ పెంచారు? అంటే మహిళలు ఉచితం, వాళ్ళ భర్తల టికెట్కు డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులు ఎక్కడ? రేవంత్ రెడ్డి గారి జేబులోంచి ఇయటంలే. ఆయన చెప్తున్నాడు 15,000 కోట్లు నేను కడుతున్నాను. నువ్వు కట్టింది కాదు నాయన. ఎక్కడి నుంచి కడతావు? నీ ట్రస్ట్ నుంచి ఏమన్నా ఇస్తున్నావా? కాదు. మహిళలకు ఉచితం చేస్తే పురుషుల దగ్గర నుంచి తీసుకుంటున్నావు. సో ఇది మభ్యపరిచేటటువంటి పరిస్థితి. సమస్యలు పరిష్కారంలో కాంగ్రెస్ గవర్నమెంటు సమస్యల పరిష్కారంలో కానీ వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలు కానీ 420 వాగ్దానాలు, 6 పాయింట్లు ఎన్ని అమలైన అంటారు మీ ఉచిత బస్సు మాత్రమే ఒకటైందా? అంతే. మీరు ఉచిత విద్యుత్ అన్నారు, ఎంతమందికి చేస్తున్నారు? ఫీజు రియంబర్స్మెంట్, ఎన్ని డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయి సాక్ష్యంతో సహా. మా ఎగ్జిబిషన్ సొసైటీ ఏదో ఉంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు ఫైనాన్స్. వేరే డిగ్రీ కాలేజీలు అన్నీ కూడా, ప్రైవేట్ డిగ్రీ కాలేజీ ఎన్ని మూతపడ్డాయి? అన్నీ దేని మీద ఆధారపడతాయి? ఫీజు రియంబర్స్మెంట్ మీద. విద్యా సంస్థ మీద, విద్యా సబ్జెక్ట్ మీద కానీ, విద్యా డిపార్ట్మెంట్ మీద కానీ అవగాహన లేదు. ఎవరు ఎడ్యుకేషన్ మినిస్టరు? రేవంత్ రెడ్డి గారు. ఎందుకు పెట్టుకోవాలి? నువ్వు ఇంకో ప్రత్యేక వ్యక్తిని పెట్టచ్చు కదా. దాని తర్వాత ఇంకోటి ఏంటి? ఏ సమస్య కూడా పరిష్కారం కాదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. మీరు పోయి ఆరోగ్యశ్రీ ఎంతవరకు అమలవుతుంది పోయి చూడండి. ప్రధానమైనటువంటి సమస్యలు కదా. మరి ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ఎందుకు సక్సెస్ అయినారు? ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ చేశారు. ఆయన కార్పొరేట్ వైద్యం అందించారు. ఇప్పుడు జరగట్లేదా? ఇదంతా మాటల్లోనే. ఇక్కడ మీకు చెప్తాను, కంటోన్మెంట్లో రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. సీఎం అయిన తర్వాత, శ్రీ గణేష్ గారు గెలిచిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత కంటోన్మెంట్లో మీద పెట్టారు. అది ఫోకస్ చేద్దాం అనుకుని మరెందుకు. నేను నా జీవిత చరిత్రలో కానీ రాజకీయ చరిత్రలో కానీ ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి ఇంత ఘోరమైనటువంటి ఈవెంట్ చేసింది నేను చూడలే. దాని పేరేంటి? స్మార్ట్ హెల్త్ కార్డ్ రిలీజింగ్ ఫంక్షన్. చేసిందేంటి? హెల్త్ కార్డులు ఇచ్చారా? ఇవ్వలేదు. స్మార్ట్ హెల్త్ కార్డుకి అప్లికేషన్ రిలీజింగ్ ఫంక్షన్. మీరు కూడా చెప్పండి పత్రికా ప్రతినిధులుగా, ఎప్పుడైనా అప్లికేషన్ రిలీజింగ్ ఫంక్షన్ జరిగిందా? కోట్లు పెట్టి ఆ డిజిటల్ స్మార్ట్ హెల్త్ కార్డు ఆయన పెట్టి 1.5 సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. మీ ద్వారా నేను అడుగుతున్నా, ఏమైంది డిజిటల్ హెల్త్ కార్డ్ రిలీజ్? మరి నువ్వు పెట్టి అప్లికేషన్ రిలీజ్ చేసావే, అంతమంది అప్లికేషన్ తీసుకుని ఫోటోలు పెట్టి ప్రెస్లో ఇచ్చావే, మాటలు చెప్తాడు. ఇప్పుడు అన్ని పోస్టర్లు కూడా వచ్చింది, 1,00,000 ఇందిరమ్మ ఇల్లు. ఎక్కడండి 1,00,000 ఇందిరమ్మ ఇల్లు? ఉన్నాయన్నీ కూల్చేస్తుంటే, ప్రతి చోట కూల్చేస్తున్నారు.
మన ఇక్కడ కంటోన్మెంట్లో కూర్చేశారు. మన మూసీ నది దగ్గర రియల్ ఎస్టేట్. మీరు మూసీ నది దగ్గర సుందరీకరణ కాదండి, మీకు కావాల్సింది వసతులు కల్పించండి ఫస్ట్. డెవలప్మెంట్కి ఎవరు వ్యతిరేకం కాదు. ఇప్పుడు హైడ్రా మీకు చుట్టాలైనటువంటి వాళ్ళేమో కాపాడుతుంది, ఒకరికే కదా అందరికీ. మరి ఆయన అసదుద్దీన్ ఓవైసీ కాలేజ్ అట్లే ఉంటుంది, దాన్ని ఏం చేయరు. కానీ సామాన్యమైన మూసీ నది దగ్గర ఇల్లు ఇరగొట్టిన ఇల్లులోంచి ఫోకస్ చేస్తే ప్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారి పూట ఉంది. ఆ మహిళ ఏడుస్తుంది, సార్ మేమంతా రేవంత్ రెడ్డి గారి అభిమానులం, మేము కాంగ్రెస్ ఫాలోవర్లం. ఎవరికి న్యాయం చేశావు? నీకు కార్యకర్త ముఖ్యం కాదు, రాబర్ట్ వదిరాకి రియల్ ఎస్టేట్ కోసం నువ్వు చేస్తున్నటువంటి మూసీ నది. రాబర్ట్ వదిరా ఎందుకు వచ్చాడండి 2-3 సార్లు? ఏం పని ఆయనకి ఇక్కడ? ఆయన వ్యాపారస్తుడే కదా, ఎందుకు వచ్చాడు? మూసీ నది రియల్ ఎస్టేట్ ఆయన సైట్ చూసుకోవడానికి వచ్చారు. సో ఇది జరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ దందా తప్ప. హైడ్రా ద్వారా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ జరుగుతుందా లేదా, అంటే ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో అది జరుగుతుందా లేదా? సెలెక్టివ్, ఇట్ ఈస్ క్లియర్ కట్ సెలెక్టివ్ ప్రాసెస్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఉన్నాడు, తిరుపతి రెడ్డి గారు అనుకుంటా, ఆయన ఇంటి కూడా దాంట్లో వచ్చింది. తిరుపతి రెడ్డి గారు బిగినింగ్లో నేను వదిలేస్తున్నా అన్నారు, మరి ఎందుకు ఇప్పటివరకు కూర్చోలేదు? మీరు చెప్తున్న మాటే కదా. తిరుపతి రెడ్డి గారు రెడీగా ఉన్నా కూడా మరి ఆయన ఇల్లు ఎందుకు కూర్చోలేదు? ఆ ఫిట్మెంట్ ఏరియాలో వస్తే ఎందుకు కూర్చోలేదు ఇప్పటివరకు? అసదుద్దీన్ గారి కాలేజ్ ఎందుకు కూర్చోలేదు? అటువంటి చాలా ఉన్నాయి. కేవలం పేదవాళ్ళ ఇల్లు కూర్చి రియల్ ఎస్టేట్ దాన్ని ఇప్పుడు 22/A అదొక పెద్ద సబ్జెక్టు. 22/A జియో వచ్చింది. కోట్ల ఎకరాలు, యావత్ భారతదేశంలో ఇంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఇంకెక్కడా లేదు. తెలంగాణలో ఉన్నంత ల్యాండ్ బ్యాంక్. ఆ ల్యాండ్ బ్యాంక్లో 22/Aలో గవర్నమెంట్ ల్యాండ్, అంటే మన మామూలు ల్యాండ్స్ అన్ని, నిజాంకి చెందినటువంటి ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ పరం అయిపోయినాయి. దాన్ని రియల్ ఎస్టేట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అన్నీ ఆగిపోయినాయి. అందులో మొత్తం కూడా అయిపోయినాయి. ఎగ్జాక్ట్లీ అన్నీ ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? మీకు రెవెన్యూ వ్యవస్థలో కార్యక్రమాలు అమ్మే ఎంత ఉంటుందో నేను చెప్పక్కర్లేదు, ఎవరైనా మామూలు అడిగితే చెప్తాను. వాళ్ళందరూ బతుకుతున్నారు తప్ప రిజిస్ట్రేషన్ లేకపోతే ప్రభుత్వం డెవలప్ అవుతుందండి, రాష్ట్రం డెవలప్ అవుతుందా? ఎందుకు? ఆ దాన్ని అడ్డం పెట్టుకొని ఆయన్నేమో ఏం చేశాడు ఆయన, ఈయనేమో భూభారతి అన్నాడు, ఆయనేమో ధరణి అన్నాడు. ధరణి కూడా రియల్ ఎస్టేట్. ఏం చేశారు? ఎవరైతే ఆక్రమించినటువంటి ల్యాండ్స్ అన్నీ మళ్ళీ తిరిగి వాళ్ళ వర్గం వాళ్ళకి ఇప్పించడానికి చేసినటువంటి ధరణి, దాంట్లో సోషల్ మీడియా కూడా వచ్చాయి. ఈయన భూభారతి అన్నాడు, ఏదో భూభారతి కదా పర్వాలేదు అనుకుంటే 22/A అంటే రిజిస్ట్రేషన్స్ అన్నీ ఆగిపోయినాయి. 1 కోటి ఎకరాల భూములు అవి ప్రభుత్వం పరమైపోయి దాని మీద రియల్ ఎస్టేట్. ఇప్పుడు దేశాన్ని అమ్ముకుంటున్నామంటే దేశం మొత్తం అమ్ముకోరు, ముక్కలుగా కొంచెంగా అమ్ముకుంటారు. అది 22/Aలో కానీ హైడ్రా ద్వారా కానీ జరిగేటటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ మేజర్ ఏజెంట్, మా శ్రీ గణేష్ గారు బ్రాంచ్ ఏజెంట్. మీరు చెప్పిన నెరేటివ్ నిజమే అయితే ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓడిపోవాల్సిన అవసరం ఉండదు. కానీ చాలా కాన్ఫిడెన్స్గా, అది ఓవర్ కాన్ఫిడెన్స్ పక్కన పెడితే 2035 వరకు నేను ముఖ్యమంత్రిగా ఉంటాను, కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అధికారంలో వస్తుంది అనేది ఒక చాలా కాన్ఫిడెన్స్ చెప్తున్నారు. అది ఆషామాషికి వచ్చిన కాన్ఫిడెన్స్ అయితే కాదు. మరి మీరు చెప్పిన నెరేటివ్ అయితే అది అటువంటి పరిస్థితి రాదు కదా, అటువంటి అంత ఓపెన్గా చెప్పలేడు కదా అనేది. మీ కార్యకర్తలు దగ్గర ఉండాలంటే, మీ కార్యకర్తలు మీ దగ్గర నుంచి వెళ్ళిపోవద్దంటే, నాయకుడే అనేవాడు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఇవ్వాలా? ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీపతి రాజేశ్వరరావు గారిని ఒక నాయకుడు ఉండేది, తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఇప్పుడు ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తున్నాయి, చెన్నారెడ్డి గెలుస్తున్నాడు, టీడీపీ ఓడిపోతుంది, చెన్నారెడ్డి గెలుస్తున్నాడు, ఆయన ముఖ్యమంత్రి అవుతున్నాడు. శ్రీపతి రాజేశ్వరరావు గారు సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ, మీరు చూసుకోండి రికార్డులో ఉంటుంది, మేము చెన్నారెడ్డిని ఓడగొడతాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఏం జరిగింది? అది చెప్పాలి, లేకపోతే కార్యకర్తలు నిరుత్సాహపడతారు కదా. సో అందులో ప్రక్రియనే తప్ప ఈయన పెద్ద నాయకుడు కాబట్టి ఇంకా పెద్ద గట్టిగా చెప్తున్నాడు. అబద్ధాలు దాంట్లో ఎక్స్పర్ట్ మా రేవంత్ రెడ్డి గారు, మూటలు మోసే దాంట్లో ఎక్స్పర్ట్. సో పెద్ద రియల్ ఎస్టేట్ ఏజెంట్ అక్కడ పైన కూర్చున్న వాళ్ళకి సూట్ కేసులు అందించడానికి ఈయన ఏజెంట్ అయితే అక్కడికి మా శ్రీ గణేష్ గారు. ఈ 2 ప్రభుత్వాలు ఏది బెటర్? బీఆర్ఎస్ ప్రభుత్వం బెటర్ అంటారా, కాంగ్రెస్ ప్రభుత్వం బెటర్ అంటారా? అంటే మచ్ బెటర్ సార్. అంటే రాబోయే బీజేపీ ప్రభుత్వం బెటర్ అంటాను. అంటే వర్కింగ్ మోడ్ కానీ వీళ్ళ స్టైల్ ఆఫ్ వర్కింగ్ కావచ్చు, లేదంటే జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి ఏదైనా సరే రెండింటితో కంపేర్ చేసుకుంటే మీరు అడిగిన దానికి చెప్తాను నేను. పక్కాగా ఏంటంటే ప్రజా సంక్షేమాల పథకాల మీద ఆయన మొదటిసారి కాంటెస్ట్ చేసినప్పుడు గెలిచినప్పుడు కేసీఆర్ గారు ప్రజా వెల్ఫేర్ సంక్షేమ పథకాల మీద ఆయన దృష్టి పెట్టాడు. ఎందుకంటే నేను అందులో ఉన్నప్పుడు మీకు చెప్పాను కదా, 2014-18 దళితులకి 5 ఎకరాల భూమి ఇస్తాను. ఆ పాలసీ మేకింగ్లో నేను కేఎస్ రత్నం గారి ఇంట్లో ఉన్నాను. రత్నం గారి ఇంట్లో పాలసీ తయారైంది, దళితుల పాలసీ, టీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ అది.
5 ఎకరాలు ఇస్తామంటే మేము వ్యతిరేకించాం. 5 ఎకరాలు ఇచ్చేది కాదు, పోయేది కాదు, అసలు ఉండాలి కదా. మ్మ్. 3 ఎకరాలు కుదించమంటే ఇప్పుడు పాలసీలో 3 ఎకరాలు ఉంటుంది. ఓకే. ఆ 3 ఎకరాలను ఎవరికైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. సంక్షేమ పథకాలు కూడా కొన్ని వర్గాలకు మాత్రమే అందేటట్టు. మ్మ్. ఇంకో మాట మీరు చెప్తున్నాను, రైతు బంధు ఎవరికి పోయినాయండి? 30 ఎకరాలు, 100 ఎకరాలు. అవును. వేరే అందరూ పోయాయి. రాజగోపాల్ రెడ్డి గారు ఈజ్ ఆన్ రికార్డ్, నాకెందుకు రైతు బంధు, నాకు అవసరం లేదు అవును. అని ఆయన రిటర్న్ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చారు రైతు బంధు? అగ్రవర్ణాలకి ఎవరైతే నెక్సలైట్ మూమెంట్లో ల్యాండ్లు కోల్పోయారో వాళ్ళందరూ తిరిగి వచ్చిన వాళ్ళకి రైతు బంధు ఇస్తే ఏమవుతుంది? మ్మ్. 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 మీకు అది అఫీషియల్ అయిపోతుంది, టైటిల్ ఇచ్చినట్టు లెక్క. ఇది ప్రజలకి అర్థం కాదు, మ్మ్. కులంకషంగా చెప్తే అర్థమవుతుంది. రైతు బంధు నా దగ్గర ఇప్పుడు చెప్తారు కదా, భూమి అమ్మే దగ్గర రైతు బంధు కూడా వస్తుంది సార్ పలానా వ్యక్తికి అంటే, ఆ ల్యాండ్ ఆయనదే డాక్యుమెంట్. సో రైతు బంధు ఎవరికి ఇచ్చారు? అగ్రవర్ణాలకు ఇచ్చారు. 100 ఎకరాల వాళ్ళకి అవసరమనండి. దాన్ని నియంత్రించి తక్కువ వాళ్ళకి ఇస్తే, అందువల్ల ఆ సంక్షేమ పథకాల వల్ల ఫస్ట్ టర్మ్లో వచ్చారు. మ్మ్. సెకండ్ టర్ము ఎక్స్పెక్ట్ చేసి ఇంకా కార్యక్రమాలు మిగిలిపోయినాయి, ఇంకా మ్మ్. చేయాల్సిన పని ఉందంటే వేశారు. కానీ మ్మ్. ఇప్పుడు చాలా క్లియర్ కట్గా అర్థమైపోయింది ప్రజలకి, మ్మ్. బీఆర్ఎస్ పార్టీ లక్షల కోట్ల పైన స్కామ్ చేసిందన్న విషయం అందరికీ తెలుసు. మ్మ్. ఆస్తి గొడవలే కదా, కవిత గారికి అవును. లేకపోతే కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి ఏం గొడవలు? మ్మ్. ఆస్తి గొడవలు, పవర్ గొడవలే. సో దాంట్లో బిజీ ఉన్నారు వాళ్ళు. వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళు కాపాడుకునే పరిస్థితి లేనప్పుడు ప్రజల సమస్యల దగ్గరికి ఎక్కడ వస్తారు? వచ్చే ఎన్నికల్లో కవిత పార్టీ ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు మీ అంచనా ప్రకారం? కవిత పార్టీ ఏమున్నా కూడా టీఆర్ఎస్నే చీలుస్తుంది. మాకు మ్మ్. బ్రహ్మాండమైన అడ్వాంటేజు. మ్మ్. సో కవిత గారు మాట్లాడుతున్నటువంటి నిజంగా మాట్లాడుతుంటే కొన్ని నిజాలు మాత్రమే మాట్లాడుతున్నారు. మ్మ్. అన్ని ఆమెకు మాట్లాడలేదా? పనికొచ్చే నిజాలు, ఆ. ఆమెకు వ్యక్తిగతంగా పనికొచ్చే నిజాలు మాట్లాడుతున్నారు. మ్మ్. మరి అది ఎవరికి లాభిస్తుంది అంటే క్లియర్ కట్గా టీఆర్ఎస్కి మైనస్ అయినప్పుడు బీజేపీకి కదా లాభిస్తుంది. కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సంగతి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితే బాగలేదు. స్వతహాగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పవర్కి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. తెలంగాణలో అస్సలు లేదు. దక్షిణ భారతదేశంలో కొంత లేట్ రియాక్షన్ ఉంటుంది, నార్త్ నుంచి సౌత్. మీరు కనుక చూస్తే, మీరు పశ్చిమ బెంగాల్, మేము కూడా అనుకోలేదు పశ్చిమ బెంగాల్లో పవర్కి వచ్చేస్తారు అనుకున్నాం, ఎక్కువ సీట్లు వస్తాయి అనుకున్నాం. ఎంత మూమెంట్ వచ్చింది మీకు చెప్తాను. ఇప్పుడు మీరు చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ గురించి, ఇక్కడే ఈ పక్కన హాకీ గ్రౌండ్ ఉంటుంది, హర్షదేవ్ క్రికెట్ అకాడమీ అని. ఆ పార్టీలో ఆ గ్రౌండ్ లోపల కేటీఆర్ గారు అఫీషియల్గా పింక్ టీషర్ట్లు వేసి కేటీఆర్ రోహింగ్యా ఫుట్బాల్ టీం అని పెట్టారు. మీరు పాత పత్రికలు చూస్తే సరిపోతుంది. ఓకే ఓకే. హౌ కెన్ యూ సపోర్ట్? ఇప్పుడు రోహింగ్యాలకు నేను సపోర్ట్ చేయను ఎట్లా అంటాడు? రోహింగ్యా టీం లేదు. ఇప్పుడు ఏసీ గార్డ్స్ టీమో లేకపోతే ముస్లిం టీమో అంటే పర్లేదు, మేమేం దానికి. కేటీఆర్ రోహింగ్యా టీం, హౌ కెన్ యూ సపోర్ట్ రోహింగ్యాస్? బంగ్లాదేశ్ వచ్చినటువంటి వ్యక్తులు. అది కాకుండా ఇప్పుడు ఎస్ఆర్ జరిగినటువంటి తర్వాత, వెస్ట్ బెంగాల్లో ఎస్ఆర్ జరిగిన తర్వాతే విక్టరీ వచ్చింది, వేరే చోట్ల కూడా అట్లాగే విక్టరీ వచ్చింది. హేమంత్ బిశ్వా శర్మ ఓపెన్గా చెప్పాడు, రోహింగ్యాలను నేను నిరోధిస్తానంటే గెలిచాడు ఆయన. 50% కంటే ఎక్కువ పాపులేషన్, ముస్లిం పాపులేషన్, మైనారిటీ పాపులేషన్ ఉన్న దాంట్లో కూడా మీరు వెస్ట్ బెంగాల్లో 37 కాన్స్టిట్యున్సీల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. అంటే అర్థం ఏంటి? 50% ఎక్కువ ఉంటే వేరే వాళ్ళు ఎట్లా గెలుస్తారు? ముస్లింలు సైతం వాళ్ళు నిజాయితీగా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేశారు కాబట్టి గెలిచినారు వెస్ట్ బెంగాల్. అదే పరిస్థితి ఇక్కడ కూడా రాబోతుంది. మీరు మాట్లాడితే కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అంటూ మాట్లాడతారు కదా. ముస్లింలు కూడా మీకు చెప్తున్నాను, ట్రిపుల్ తలాక్ తీస్తే ఎంతమంది మహిళలు సంతోషపడలేదండి. నా కాన్స్టిట్యున్సీలో నేను నా మీటింగ్ స్పీచ్ అయిపోయిన తర్వాత దగ్గర పోయినాను, ముస్లిం మహిళలు కూర్చుని మాట్లాడుతుంటే, అమ్మ మరి ఎట్లా సంగతి మీరు విన్నారు కదా, మీకు ఏమనిపిస్తుంటే, మీకు ఓటేస్తున్నామని సార్ అని చెప్పారు. సో ముస్లింలు సైతం భారతీయ జనతా పార్టీకి ఓటేస్తున్నారు. సోషల్ మీడియాలో మీరు చూస్తున్నారు, ముస్లింలకి డెవలప్మెంట్, వికసిత్ భారత్, సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇది మా స్లోగన్. కాబట్టి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి, పని జరుగుతుంది కాబట్టి. ఈ రేషన్ బియ్యం ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారండి? ప్రధానంగా ఇచ్చేటటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కదా. ఫోటో మాత్రం రేవంత్ రెడ్డి గారిది. ఎంతవరకు సమంజసం? పెట్టమనండి, మోదీ గారి ఫోటో పెట్టరు, కానీ అబద్ధం ఎక్కువసేపు చలామణి కాదు. ఎస్ఐఆర్ తెలంగాణలో ప్రజాస్వామ్యానికి మంచిది అవుతుందా, లేదంటే బీజేపీకి మంచిది కాబోతుందా? ఎస్ఐఆర్ ద్వారా 23 లక్షల ఓట్లతో బయటపెట్టినట్టుగా ఉన్నారు, అంటే తొలగించినట్టుగా ఉన్నారు. అది తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందా, లేదా బీజేపీకి హెల్ప్ చేయబోతుందా? వెంకటేశ్వర్ గారు, మీ ఓటు ఉంది, మీ ఓటు తొలగిస్తే మీరు వదిలేస్తారా, ఉద్యమం చేస్తారా? తప్పకుండా వదిలేరు కదా. వదిలేను. సో ఏం జరిగింది? ఉమ్మడి రాష్ట్రం ఉన్నందువల్ల కొందరు ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఉండి, ఊర్లలో ఉన్నటువంటి ఉద్యోగాల కొరకు కరీంనగర్లో ఉన్నటువంటి వాళ్ళు, వేరే వేరే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి డబుల్ ఓటింగ్స్ ఉన్నాయి. కరీంనగర్లో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే షాద్ నగర్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ హైదరాబాద్కి వచ్చినటువంటి, నల్గొండ జిల్లా నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు,
వాళ్ళు మీరు కనుక గమనిస్తే ఇప్పుడు మా పని మనిషి ఉంది, కరెక్ట్గా ఎవ్రీ మంత్ ఫస్ట్కి 2-3 రోజులు ఆమె లీవ్ పెడుతుంది. ఎందుకు? అక్కడ ప్రభుత్వం లాభం వస్తుంది, పెన్షన్ వస్తుంది కాబట్టి వెళ్తుంది. సో పెన్షన్ లాభం వస్తే తీసుకొచ్చి ఒక చోట వస్తుంది. కానీ ఇప్పుడు ఓటింగ్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఓటు ఉంటుంది, అక్కడ ఓటు ఉంటుంది. అట్లాగే ఈ ఆంధ్రాలో ఓటు ఉంటుంది, ఇక్కడ ఓటు ఉంటుంది. మా కంటోన్మెంట్లోనే ఓటు తీసేస్తామంటే ఆంధ్ర వాళ్ళు అక్కడ తీసేస్తారు, మీరు అక్కడ కన్ఫర్మ్ అయింది, మాకు అవసరం లేదు ఆంధ్రాలో, ఇక్కడికి కావాలన్నారు. అట్లా డబుల్ ఓటింగ్ పోతుంది కాబట్టి ప్రజాస్వామ్యం బతుకుతుంది. ఎవ్వరి ఓటు తీయటం లేదు. ఎవరు ఓటు తీస్తే ఎవరుకుంటారండి, సమస్య లేదు. డబుల్ ఓటింగ్ కానీ డూప్లికేట్ ఓటింగ్ కానీ ఒక్కొక్క మన హౌస్ మీద, ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ మీద 100 ఓట్లు, ఒక ఇంట్లో 300 మంది 400 మంది ఉందే సాధ్యం ఉందండి? లేదు. అటువంటి దాన్ని తొలగించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రజాస్వామ్యం ఇప్పటి నుంచి బతుకుతుంది. నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, అజిత్ దోవల్ గారు, లేకపోతే హేమంత్ బిశ్వాస్ గారు, లేకపోతే మన యోగి ఆదిత్యనాథ్ గారు, మన సువేందు అధికారి లాంటి వాళ్ళు ఒక్కరే కాదు చెప్తున్నాడు. మా ఓవైసీ అన్నాడు కదా, నరేంద్ర మోదీ హిమాలయకు చెలే జాయేగా, యోగి ఆశ్రమంకు చెలే జాయేగా. లక్షల మంది ఉన్నారు అట్లాంటి వాడు. 4సారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, మోదీ ప్రధానమంత్రి అవబోతున్నారా? అట్లా ఎట్ ది సేమ్ టైం ఫస్ట్ టైం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందా లేదా? మీరు ఎమ్మెల్యే అవుతారా లేదా ఎన్నికల్లో? ఎమ్మెల్యే చేయకపోవడం అనేది ప్రజల చేతిలో ఉంది. ప్రజలు 50 కోట్లు ఇచ్చినప్పటికి కూడా నాకు 42,000 ఓట్లు నాకు ఇచ్చి 2వ స్థానానికి తీసుకొచ్చారు. వాళ్ళకందరికీ పాదాభివందనం. ఇప్పుడు బై ఎలక్షన్లో జరిగింది, టెక్నికల్గా కూడా చెప్తాను. బై ఎలక్షన్లో జరిగింది కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చాడు, మైనంపల్లి వచ్చాడు, రేవంత్ రెడ్డి వచ్చాడు. జనరల్ ఎలక్షన్స్ కదా రాబోయేది. ఎవరి ఎలక్షన్లో వాళ్ళు బిజీ ఉంటారు, ఎవరి దగ్గర వాళ్ళు డబ్బులు పెట్టుకోవాలి. డబ్బులు పెట్టే పరిస్థితి ఉండదు, నాయకులు ఉండరు. నువ్వు ఆయన శ్రీ గణేష్ ఏం చేస్తాడో అనుకున్నారు, ఏం చేస్తాడో తెలిసిపోయింది. ఖచ్చితంగా వంశతిలకు రాబోయే ఎలక్షన్లో తప్పకుండా గెలుస్తాడు. భారతీయ జనతా పార్టీ జెండా కంటోన్మెంట్లో ఎదుగుతుంది. అట్లాగే కంటోన్మెంట్లో కాకుండా భారతీయ జనతా పార్టీ జెండా తెలంగాణలో ఎదుగుతుంది. సో కంటోన్మెంట్ వరకు చాలా మందికి నమ్మకం ఉన్నట్టుంది, బట్ స్టేట్లో ఎగురుతుందా లేదనేది డౌట్. స్టేట్లో కూడా ఖచ్చితంగా ఎగురుతుంది. దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు దేర్ ఈజ్ యాంటీ ఇన్కంబెన్సీ అందరికీ తెలుసు అన్నమాట. కాంగ్రెస్ పార్టీ గురించి మీరు ఎవరినైనా అడగండి, ఆటో వాళ్ళని, రిక్షా వాళ్ళని, మామూలు వాళ్ళని అడగండి, ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. ఇప్పుడు మేము మొన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎన్ రామచంద్ర గారి దగ్గరికి వచ్చాం. ఏఐసిటియు ఆటో యూనియన్ వాళ్ళు వచ్చారు. మేము ధర్నా చేస్తున్నాం సార్, కాంగ్రెస్ పార్టీ మభ్యపెడుతుంది మమ్మల్ని, మీ సపోర్ట్ రావాలంటే తప్పకుండా వస్తామన్నారు. సో ఆటో మామూలు వ్యక్తులు, మహిళల దగ్గర నుంచి, మహిళలకు అర్థం కాదండి, టికెట్ పెంచితే వాళ్ళ ఇంట్లో కూర్చుని బడ్జెట్ చేసుకున్నప్పుడు టికెట్ ధర మా ఆయన కడుతున్నాడు అని అర్థం కాదా? ఎంతవరకు? కొంతవరకే. యూ కెన్ మేక్ ఫూల్స్ సమ్ టైమ్స్, వన్ టైమ్ ఆర్ సమ్ టైమ్స్, బట్ యూ కెనాట్ మేక్ ఫూల్స్ ఆల్ ద టైమ్. టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఏంటంటే ది స్ట్రాంగ్ ఫైట్ బిట్వీన్ ఓన్లీ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్, బీజేపీ విల్ నాట్ బిన్ ద రేస్ అనే ఒక నా నుండి బాగా వింటున్నాను. బట్ మీరు అఫ్ కోర్స్ పార్టీ నేతగా మీరు దాన్ని కండెమ్ చేస్తారు. ఇది నిజం కాదంటారు నేను చెప్పిన వర్షన్ లైన్? నేను వాస్తవాలు మీరు చెప్తాను, లాజికల్గా కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. టీఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్. సోషల్ మీడియాలో చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కర్మ సిద్ధాంతం అంటూ ఉంటుంది కదండి. టీఆర్ఎస్ పార్టీ పాలన చూశారు ప్రజలు, వాళ్ళు ఎన్ని అరాచకాలు చేశారో. ఎంత టీఆర్ఎస్ కూడా ముస్లిం పార్టీ అన్నట్టుగానే వాళ్ళు బిహేవ్ చేశారు. వాళ్ళకి ఎక్కువ పక్షపాతం చూపించారు. నేనేమంటున్నాం, మేము సబ్కా సాత్ సబ్కా వికాస్, మేము అందరి వికాసం కోరుకుంటున్నాం. ఓట్ అపీస్మెంట్ పాలిటిక్స్ ఉండవు. వీ వాంట్ ఎవ్రీబడి టు డెవలప్. మేము ఒకరిని మాత్రం అక్కున చేర్చుకొని వాళ్ళ ద్వారా పవర్ తెచ్చుకుందాం అనేటటువంటి వ్యక్తులం కాదు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పాలన చూశారు, వాళ్ళ స్కామ్లు చూశారు, కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన చూశారు, వాళ్ళ వాగ్దానాలు దాటివేయడం కానీ లేకపోతే ఆ హొప్పహోలు వాళ్ళని తొలగిపోయినాయి. రియల్ ఎస్టేట్ దందా చూశారు. ప్రజలు ఎవరైనా కూడా అభివృద్ధి కోరుకుంటారు. ఓకే, ఎందుకు ఓటేస్తారండి? నా అభివృద్ధి, నా కుటుంబం అభివృద్ధి జరగాలని కోరుకుంటారు. కాబట్టి ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా సోషల్ మీడియా మొన్న జరిగినటువంటి ఎంతమంది అండి, 5,000 మంది ఢిల్లీలో, యావత్ భారతదేశం, ప్రపంచం, బీబీసీ అందరూ మాట్లాడినారు. ఇప్పుడు క్లియర్ కట్గా తెలిసిపోతుంది కదా. సో సోషల్ మీడియాకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సోషల్ మీడియా నిజమైన ప్రపంచం కాదు. నిజమైన ప్రపంచం ప్రజల్లో ఉంటుంది. ప్రజల సమస్యలకు పరిష్కారం చేసినటువంటి వాళ్ళకి తప్పకుండా పట్టం కడతారు. కాబట్టి
భారతదేశం అతి గొప్ప ప్రజాస్వామ్యం భారతదేశమే కాకుండా తెలంగాణలో కూడా తెలంగాణ వాళ్ళందరూ యోధులు, పోరాట యోధులు, ఉద్యమకారులు. రైట్. ఖచ్చితంగా ప్రజల సమస్యలు పరిష్కరించిన వాళ్ళ భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇది జరిగి చూస్తుంది, మనమందరం చూస్తాం. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలో వస్తుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో తాను గెలుస్తానని చాలా బలంగా చెప్తున్నారు. అంతేకాదు కేంద్రంలో మరోసారి కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుందని చెప్తున్నారు. అంటే గతంలో చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రెండూ కూడా ప్రజల్ని మోసగించే అనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. చూద్దాం మరి ఎన్నికల తర్వాత మళ్ళీ ఆయన్ని ఎమ్మెల్యేగా కలుద్దాము. ఖచ్చితంగా గెలిస్తే మాత్రం ఖచ్చితంగా కలిసే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.